పార్ట్ చెప్తున్నా. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం. ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ప్రశ్న ఏమిటంటే, సాకారమైన భగవంతుణ్ణి ఇంద్రియాల ద్వారా చూడగలం సాకారం అయితే, నిరాకారమైన ఆత్మని మమ్మల్ని ఎట్లా చూడమంటారు? దానికి ఇంట్రడక్షన్ చెప్పాను, సగం క్వశ్చన్ కూడా చెప్పాను, మీ దగ్గర ఉంటుంది చూసుకోండి. భగవంతుడు సాకారం అయితే మేము చూస్తాం, మీరు భగవంతుడికి సాకారం లేదంటున్నారు. మీరు మన భాషలో ఏం చెప్తున్నాం? నిరాకారం కదా. కాబట్టి అటువంటి భగవంతుణ్ణి మాకు చూడటానికి ఎట్లా వీలవుతుంది? నిరాకారాన్ని ఎలా గుర్తించాలి అన్నది నీ ప్రశ్న కదా. నేను సుఖంగా ఉన్నాను, నేను దుఃఖిస్తున్నాను అన్నప్పుడు అది నీ అనుభవం కదా. నీకు నేను బాగున్నాను, నేను హ్యాపీగా ఉన్నాను అని అంటున్నావు కదా. లేదా ఒక్కొక్కప్పుడు నేను ఏడుస్తున్నాను అంటావు. ఎందుకు ఏడుస్తున్నావురా అని అడిగాను అనుకో, ఒక రీజన్ చెప్తావు. సుఖంగా ఎందుకున్నావురా అంటే, నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది అందుకని సుఖంగా ఉన్నా. అది నిజంగా దుఃఖంగా ఉండవలసిన టైం. మనమేమో దాన్ని చాలా సుఖం అనుకుంటున్నాం, పిచ్చోళ్ళం కదా. ఎన్ని బాధ్యతలు నెత్తిన పెడుతున్నారో తెలుసునా? ఆడపిల్లకి ఎందుకురా సొమ్ములు కొంటారు, చీరలు కొంటారు అవన్నీ అని మీకు తెలుసునా? గొర్రెని బలి ఇచ్చే, మేకని బలి ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు? దానికి అన్ని అలంకారాలు చేసి మంచి మంచిగా తిండి పెట్టి దుబ్బగా బలిసేటట్టుగా చేసి, ఈవెన్ కోడికి కూడా దాన్ని కొయ్యక ముందు ఏం చేస్తారు? బాగా చేసి కదా. అవన్నీ సొమ్ములన్నీ పెడుతున్నారు, అంటే ఆశ పెడుతున్నారు అన్నమాట. ఒక రకంగా ఆశ పెట్టి ఆ బలిపీఠం మీదకి ఎక్కిస్తున్నారు. ఇది మహా హ్యాపీగా ఎక్కుతోంది పిచ్చి పెట్టి కదా. దీన్ని ఎత్తిన ఎన్ని బరువులు పెడుతున్నారంటే, పైగా మంత్రంలో ఎంత మంచిగా చెప్తారంటే, మా గృహ సామ్రాజ్యానికి నిన్ను మహారాణిగా తీసుకుపోతున్నాం. వాళ్ళు నిజంగా తీసుకుపోయింది పని మనిషిగా. ఎందుకంటే అది అనే అబద్ధం చెప్పడంలే. కార్యేషు దాసి అని దాన్ని ఎత్తిని పెట్టారు. ఓ నీ డ్యూటీ ఏంటో తెలుసునా? కార్యేషు దాసి. తర్వాత ఇంకన్నీ మీకే తెలుసు. కరణేషు మంత్రి అన్నారు కానీ మంత్రిగా దాని సలహా మాత్రం వాడు తీసుకోడు. వాడి ఇష్టం వచ్చిందే తీస్తాడు. అన్నీ ఇవన్నీ నీకు రెస్పాన్సిబిలిటీస్ అని దాన్ని ఎత్తిన పెట్టి, ఈ నగలన్నీ ఎందుకు పెడుతున్నారో చెప్పనా? వాటి పేరేమిటి అసలు? ఆభరణం. ఆభరణం అంటే ఆఫ్టర్ హిజ్ డెత్. ఒరే మా వాడు చచ్చిపోయిన తర్వాత
ఇవన్నీ నిన్ను కాపాడుతాయి. అర్థమైందా? ఆభరణం అంటే అది ఆ అంటే ఆఫ్టర్, భరణం నిన్ను పోషించేది. అందుకే దానికి స్త్రీధనం అని పేరు పెట్టారు. అవి తీసుకోకూడదురా నాయనా అని ముందే చెప్పారు వాడికి. కానీ వాడు ఫస్ట్ తీసుకునేది అవే, ఎవడింట్లోనైనా. అవునా కాదా? నేను అబద్ధం చెబుతున్నానా? కదా. నీకు ఏమ్మా మొట్టమొదట తీసుకునేది ఏంట్రా? పెళ్ళాం ఒంటి మీద బంగారమే వాడు ఎత్తుకుపోతాడు. వాడికి ఏమన్నా కష్టం వచ్చిందంటే ఇవి. నేను అబద్ధం చెప్పట్లేదు. మనం అంటే ఏమి చెయ్యమని చెప్పారు, మనం ఏం చేస్తున్నాం అది మీరు అర్థం చేసుకోవాలని చెప్తున్నా. అమ్మ ఆడవాళ్ళ పక్షపాతి అట్లా మాట్లాడతారు కాదు. నీకు బాధ్యతలన్నీ నెత్తిన పెట్టి కదా, తర్వాత ఇవన్నీ పెట్టుకున్నారు. అది హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటున్నారా? అది అంతే. నిజంగా మాట్లాడు. హ్యాపీయెస్ట్ అనుకుని ఒరే లైట్లు వేసుకుంటున్నాం. మా గురువు గారు చెప్తారు, ఒరే పెళ్ళి కాబోయేవాడు వాడు. రే తెలుసుకుని చేసుకుంటే ఏం నష్టం లేదురా. తెలియకుండా గుంటలో పడ్డామనుకో కదా, నీళ్ళల్లో మునిగేవాడికి కూడా ఒంటి నిండా ఆముదం పట్టించి పెట్టారు. అది అంటకుండా ఉండడానికి మనం అందరం అద్వైతం అనేటువంటి అది ఆనంద జలధిలో స్నానం చేశాం మనం. కాబట్టి మనకేం భయం లేదు. అమ్మ పెళ్ళి అంటే ఇంత భయపెట్టి పంపిస్తున్నారు, ఏమవుతుందో ఏమీ కాదు, అన్నీ బాగుంది. ఎందుకంటే రాముడు అడవికి వెళ్ళరా, నువ్వు నారచీరలు కట్టుకోరా అంటే అరుణ్ గోవిల్ ఏడిచాడా? రాముడే అడవలేదు, ఇంకా అరుణ్ గోవిల్ ఏడిస్తాడు. నారచీరలు కట్టుకోమంటే ఏడవలే. ఆ తాటకి వేషం వేసిందో ఎవర్రా? తాటకి వేషం వేసిందో మందర వేషం వేసిందో అదే తాటకి వేషం అనేటప్పటికీ తల్లి మమ్మల్ని అట్లా నవ్విస్తున్నారు కదా. ఇప్పుడు నువ్వు చచ్చిపోవాలి అని చెప్తే అది ఏడుస్తున్నదా? ఎక్కడ? నాటకంలో కదా. నాటకంలాగా చూస్తే అసలు ఏమి బాధపడతాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే సుఖం దుఃఖం నాయన నీకు అనుభవమే కదా. సుఖం ఉన్నది అంటున్నావు, దుఃఖం ఉన్నది అంటున్నావు. ఆ సుఖ దుఃఖాలు ఎందుకు వచ్చినాయో నువ్వు ఆలోచించు. ఒక కారణంతో వస్తాయి, ఏదో ఒక పద్ధతి కనబడుతూ ఉంటుంది నీకు కదా. దానికోసం అంటే పెళ్ళి అంటే సుఖం అంటున్నావు, చావు అంటే దుఃఖం అంటున్నావు. చావు పెళ్ళి కాదు ఇక్కడ, సుఖం దుఃఖం మనకు కావాల్సింది. అవి రెండూ నిరాకారం. ఆలోచించండి. సుఖం దుఃఖం నిరాకారం, వాటికి ఆకారం లేదు. అయినా అవి నువ్వు అనుభవిస్తున్నావు. అనుభవిస్తేనే నీకు తెలుస్తోంది. అవునా కదా? అంటే భగవంతుణ్ణి నేను ఎట్లా చూడాలి అన్న నీ ప్రశ్నకి ఎవడైతే సుఖాన్ని దుఃఖాన్ని అనుభవిస్తున్నాడో వాడు భగవంతుడు. అనుభవం ఎవడికి కావాలి? భగవంతుడికి కావాలి. కాదండి, జీవుడికి కావాలి. భగవంతుడు ఏమన్నాడంటే ఏకహ అనేకో అహమస్మి అని వాడే అన్నాడు. నేను అనేకమై ఆ సుఖాన్ని అంటే ఆ ఫీలింగ్స్, సుఖం కావచ్చు దుఃఖం కావచ్చు. నీకు కంఫర్టబుల్గా ఉంటే సుఖం అంటున్నావు, నీకు కంఫర్టబుల్గా లేకపోతే అది దుఃఖం అంటున్నావు. సుఖం దుఃఖం అనేవి నీ మీద ఆధారపడి ఉన్నాయి. అవి అనుభవించేది కూడా నీవే. ఎవడు సుఖ దుఃఖాన్ని అనుభవిస్తున్నాడో వాడే బ్రహ్మము, వాడే దేవుడు. మేము దేవుణ్ణి వేరే, నువ్వేమంటున్నావు? నేను వేరే నాకు చూస్తానంటున్నావు. నీకు వేరే చూడడానికి లేదు, నువ్వే దేవుడు అని చెప్పడానికి. సుఖ దుఃఖ అనుభవం ఎవడుకుంటోంది? నీకే. పరమాత్మకి ఎక్కడ ఉంది? నీకే ఉంది కదే. అనుభవం ఎవడికి ఉందిరా? మరి నీకే ఉంది. పరమాత్మకు అంటున్నారు. పరమాత్మకి అనుకుంటే వాడే సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాడు అంటే నీకు అసలు బాధే లేదు. అంటే నువ్వే పరమాత్మవి అంటానికి నేను చెప్తున్నా కదా. వాడు ఏమన్నాడు? నేను ఒక్కడిని ఉండి
అనేకమైతే ఆ అనుభవం ఎలా ఉంటుంది? అందుకని అనేకాన్ని చేశాను. అసలు అనేకంగా అనుభవిస్తున్నది కూడా నేనే అని ఎవరంటున్నారు? భగవంతుడు అంటున్నాడు. మరి ఇప్పుడు తిప్పలు ఎక్కడ వచ్చిందిరా మనకి? అద్దంలో పడ్డ బొమ్మని నేను అనుకున్నాను, అది నాకు తిప్పలు. అద్దంలో పడ్డది కదా, ఏ అద్దంలో? పరమాత్మ అద్దంలో కాదు, బృహద్దర్పణంలో కాదు. అది బృహద్దర్పణంలో కాదు, నా చిన్న దర్పణంలో అనే నీకు ఎట్లా తెలియాలంటే, నీకు సుఖం వచ్చినప్పుడు నీ పక్కవాడికి ఆ సుఖం రావట్లే. నీకు దుఃఖం వచ్చినప్పుడు ఈ పక్కవాడికి రావటంలే. పెళ్ళి వీడు చేసుకుంటున్నాడు, వీడికి కాలే. పెళ్ళి అయ్యే హ్యాపీనెస్ వాడు అనుభవిస్తున్నాడు, వీడు అనుభవించటంలే. అంటే ఎందుకని? వాడి మిర్రర్లో పెళ్ళి, వీడి మిర్రర్లో పెళ్ళి కాదు. తెలుస్తున్నదా? అసలు భగవంతుడు నువ్వే అంటానికి ఎన్ని ఉన్నాయో. సుఖ దుఃఖాలకు కారణాలు ఉన్నాయి, సుఖ దుఃఖాలు నిరాకారం. నువ్వు సుఖం వచ్చినటువంటి విషయాన్ని వేరు చెయ్యలేకపోబట్టి, దేనివల్ల సుఖం వచ్చి దానివల్ల నాకు హ్యాపీగా ఉందిరా, ఎందుకురా అని అడుగుతామా? అడగమా? నువ్వు హ్యాపీగా ఎందుకున్నావు? నువ్వు నార్మల్గా ఉండకుండా నీకు అకస్మాత్తుగా హ్యాపీనెస్ ఎక్కడ వచ్చింది అంటే దేనివల్ల వచ్చింది. ఆ వచ్చిన దాని పేరు మనం ఏమనాలి? అదొక విషయం కదా అమ్మ. విషయం వల్ల వచ్చినటువంటి ఫలితం సుఖమో దుఃఖమో. అది నీకు తెలిస్తే, ఆకాశానికి ఖమ్ అని పేరు. ఆకాశానికి ఏమని పేరు? ఖమ్. ఖమ్ మనో బుద్ధిరేవచ అంటాడు. ఖమ్ అంటే ఆకాశం, సుఖం అంటే మంచి ఆకాశం, దుఃఖం అంటే చెడ్డ ఆకాశం. ఇదేమిటండి మంచి ఆకాశం చెడ్డ ఆకాశం? ఏ విషయమైనా ఉండాలంటే ఒక విషయం ఉండాలి. ఆ విషయం ఎక్కడుండాలి? ఆకాశంలోనే ఉండాలి. ఆధారం ఆకాశమే కదరా. ఒక మనిషి ఉండాలంటే ఆకాశమే కదా ఆధారం. అట్లా సుఖం కానీ దుఃఖం కానీ ఉండాలంటే ఒక విషయం మీద ఉండాలి. ఆ విషయం ఆకాశం మీదే ఉండాలి. ఎక్కడో ఉండదు కదా, ఇక్కడే ఉంటుంది. ఇక్కడే ఉన్న దాంట్లోనే నువ్వు అనుభవిస్తున్నావు. అందుకనే ఏ విషయమైనా అది మాస్, విషయము మాస్. అది ఎక్కడ ఉంటుంది? ఒక స్పేస్ మీదే ఉండాలి. మాస్ విడిగా ఉండడానికి వీల్లేదు. మాస్ సాకారం, స్పేస్ నిరాకారం. కానీ నువ్వు మాస్ను చూస్తావు, స్పేస్ను చూడలేదు. ఇప్పుడు నేను భరత్ను చూస్తాను, భరత్ కింద కూర్చున్న ఆ నేల అక్కడ లేకపోతే వాడు ఎట్ట కూర్చుంటాడు? అర్థమవుతుందిగా? అది నిరాకారం, ఇది సాకారం. అక్కడ భరత్ కూర్చున్నాడు అనుకోండి, మీరు నిరాకారం అనడానికి ఇంకా మీకు గుర్తు చెప్తా చూడండి. మీరంతా పట్టాలు పరుచుకొని కూర్చుంటారు కదా, ఆ పట్టా మీద వీడు కూర్చున్నాడు. ఆ పట్టా మీద ఒక 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 ఆ ప్రెస్ అయిన పడుతుంది కదా, అది వెంకటేష్ ప్రెస్ అయినట్టు పడుతుందా, భరత్ ప్రెస్ అయినట్టు పడుతుందా? ఈ ఆకారము ఆ నిరాకారం మీద ప్రెస్ అయింది. అర్థమైందా? ఎవడు కూర్చుంటే వాడే, అంటే వాడి ఆకారం ఇది, వాడి నిరాకారం, వీడి నిరాకారం, వాడి అందరి నిరాకారం ఒకటే. వీడు కూర్చుంటే వీడి ఇంప్రెషన్ పడుతోంది, వాడు కూర్చుంటే వాడి ఇంప్రెషన్ పడుతోంది. ఇంప్రెషన్స్ చూస్తున్నాం మనం, అక్కడ ఉన్న నిరాకారాలు చూడాలి. మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? నీ దృష్టిని జ్ఞానమయం చేసుకో. ఆ సాకారం చోట్లోనే నిరాకారం ఉంది, అది చూడడం నీకు తెలుస్తుంది. మరి సుఖ దుఃఖాల వల్ల నన్ను ఎట్లా తెలుసుకోమంటారంటే, సుఖం ఎక్కడుందో దాని విషయం అక్కడే ఉంది. అందుకని ఖమ్ అన్నాడు దాన్ని. అర్థమైందా? సుఖం ఎక్కడుందో, సుఖం అంటే ఏమిటి? నువ్వు అనుభవిస్తున్నావు. ఆ అనుభవం దేని వల్ల నీకు సుఖం వచ్చింది అని అడిగాను. ఒక విషయం వల్ల. ఆ విషయం భరత్ అనుకో, అది ఎక్కడ ఉండాలి? ఆకాశంలో ఉండాలి. ఆ ఆకాశంలో సుఖం అనే పేరుతో దాని ఇంప్రెషన్ ఉంది, అందువల్ల నీకు సుఖానుభవం వస్తుంది.
దుఃఖం అనే పేరుతో ఆ ఇంప్రెషన్ ఉంది, దుఃఖ అనుభవం వస్తుంది. అర్థమైందా? భావం అర్థమైంది కదా? సరే, అర్థమైతే చాలు, నేను అవతల కమ్మనగా ఆకాశం. ఆకాశానికి ఆకారం లేదు, అది పెద్ద గొయ్యి. ఆకాశం ఎట్లుంటుందిరా అంటే ఒక పెద్ద గొయ్యి. గొయ్యి అంటే ఏమిటి? ఏమన్నా అందులో వేయచ్చు. ఈ ఆకాశంలో గ్రహాలు వేశారు, నక్షత్రాలు వేశారు, గోళాలు వేశారు, మనుషులు వేశారు, జరాయుజ శ్వేతజ. ఈ ప్రపంచంలోకి ఎవరు, అందుకే చూడండి, ఈ ప్రపంచంలోకి వచ్చి పడ్డాన్రా అంటారు. అంటారా అనరా? నేను 42 జూన్ 14వ తారీఖున ఈ ప్రపంచంలోకి వచ్చి పడ్డా. పడ్డా అంటే ఎక్కడ పడ్డాను? గొయ్యిలో పడ్డాను. అర్థమైందా? గొయ్యిలో పడితే ఏం చేయాలి? అయ్యో గొయ్యిలో పడ్డాను, నన్ను ఎవడన్నా బయటికి తీయండు అని అడగాలి. నేను గొయ్యిలో పడ్డానని నేను సెలబ్రేషన్ చేస్తాను కదా. అర్థమైందా? ప్రతివాడు బర్త్డే సెలబ్రేషన్, పుట్టానని చేసుకుంటాడు. పుట్టినరోజు పండుగే అందరికీ, పుట్టింది ఎందుకో తెలిసేది కొందరికి. మనం ఎందుకు పుట్టామో ఎంతమందికి తెలుసు? కర్నూలులో ఉన్న వాళ్ళు ఎవ్వరికీ తెలియదు, ఆనందధామంలో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుసు ఎందుకు పుట్టాము అని. ఎందుకు పుట్టామరా చెప్పండి? నేను ఎవరో నేను తెలుసుకోవడానికి అందుకు పుట్టాము. భగవంతుడు మనకు ఆ జన్మ ఇచ్చి ఆ అవకాశం ఇచ్చాడు. మనం ఏం చేస్తున్నాం? 3 ఇవి సంపాదించడానికే నేను పుట్టాను. ఎందుకురా పుట్టావు? డబ్బులు సంపాదించాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, ఈ 3ఏనండి, అయిపోయింది, ఇంకా నాకేం పని లేదు ఈ ప్రపంచంలో. అంటే ప్రపంచం నీకు అందుకోసమే ఉపయోగపడుతుంది. అవునరా, అబద్ధమా నేను చెప్తున్నది? వీడేమో నవ్వుతాడు, అమ్మ 3 అంటారు. మరి మనం అందరు చేస్తున్నది అదే కదరా. మనమే కాదు, పశుపక్షాదులు కూడా అదే చేశాయి. మరి వాటికంటే మనం కాస్త సుపీరియర్. ఎందుకు అంటే మనకి వివేక జ్ఞానం అనేది ఒకటి కొంచెం ఎక్కువ ఉంది. అది కూడా వివేక జ్ఞానం భగవంతుడు ఎందుకు పెట్టాడంటే వాటిని అన్నిటినీ తిరియక్కులుగా పెట్టాడు, అడ్డంగా పడుకోబెట్టాడు. వాటి వెన్నెముక ఎట్లుంటుంది? అడ్డంగా ఉంటుంది. మనకి మెల్లమెల్లగా మన వెన్నెముకని ఇట్లా పెట్టాడు కదా. కోతికి ఇట్లా ఉంటుంది, అందుకే కోతి నుంచి మనిషి వచ్చాడు అంటారు. అంటే వెన్నెముక నిలువుగా ఉంటే జ్ఞానం పైకి వెళ్ళడానికి అవకాశం ఉంది. మన దగ్గర మోటార్ నర్వ్స్, సెన్సరీ నర్వ్స్ అని 2 ఉన్నాయి. ఇడా పింగళ అనేటువంటి 2 నాడులు ఉన్నాయి. అవి ఒకటేమో మన లోపల ఉన్న విషయాన్ని బయటికి వేస్తుంది, ఒకటి బయటి విషయాన్ని తీసుకెళ్ళి లోపలికి తెస్తుంది. బయటి విషయం ఏమిటంటే అంటే అక్కడ పాము పాకుతూ ఉంటుంది, నేను నడుస్తూ ఉన్నా, నా కాలు నేను అక్కడ పెట్టబోయే లోపల నా కళ్ళు వెంటనే పాముని చూసి అక్కడ పాముంది అని దానికి చెప్తాయి. ఒక నాడి ద్వారా ఈ వైర్ పోతుంది, ఒక వైర్ ద్వారా ఈ విషయం బ్రెయిన్కి చేరుతుంది. వెంటనే అది ఆర్డర్ ఇచ్చేస్తుంది, ఆ కాలు ఎత్తి పెట్టవాకు, 2వ కాలు ఇక్కడ పెట్టుకో. ఇవి చాలా సెకండ్స్ కూడా కాదు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కూడా కాదు, ఇంకా అందులో ఇంకా ఏదో పాయింట్ ఎప్పుడో అంత టైంలో జరిగిపోతుంది. అంటే అవి ఎంత పవర్ఫుల్గా పనిచేస్తున్నాయో చూడండి. కాలు పెట్టిస్తామా మనం? అస్సలు పెట్టాం. అట్లాంటివి 2 నాడులు ఉన్నాయి మన దగ్గర కదా. ఆ నాడులు కాక మధ్యలో ఒకటి ఇంకోటి ఉంది, మహాశక్తి కుండలిని విసతంతు తనీయసి అంటారు. విసతంతు తామరతూడు లాగా ఉండేటువంటి, తామరతూడు ఎట్లా ఉంటుంది? పూసలాగా ఉంటుంది, హోల్ ఉంటుంది దాంట్లోపల. తామర కాడ ఎప్పుడైనా చూడండి, నీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు తామర కాడ తీసి దాని లోపల ఖాళీ ఉంటుంది, అందులో అది వెళ్ళడానికి వీలుగా ఉంటుంది. అటువంటిది మన మూలాధారం వరకు వచ్చి ఆ సుషుమ్నా
సుషుమ్న అనేటువంటి నాడి, అందులో ఉండి మూలాధారంలో కుండలిని అనేటువంటి ఒక మహాశక్తి కుండలిని, అది మూలాధారంలో పడుకుని ఉంటుంది. మనకి ఎక్కడైనా బస్సులో కూర్చుని మనకి సడన్గా నిద్ర వస్తే, బస్సులో అక్కర్లేదు ఎక్కడ కూర్చొని కూడా నిద్ర వస్తుంది కదా మనకు. నిద్ర వస్తే ఆ నిద్ర పోయేటప్పుడు మన బాడీ ఇట్లా ఉరుగుతుంది, ఎందుకంటే పడుకోవాలి, అది ఆ పొజిషన్లోనే అది పడుకోగలదు, కూర్చొని నిద్రపోలేదు. వెంటనే ఇట్లా ఒరుగుతున్న బాడీని ఇట్లా కూర్చోబెడుతుంది. ఆ కుండలిని అనేటువంటి శక్తి ఉంటేనే మనం అట్లా కూర్చుంటాం, లేకపోతే పడిపోతాం. ఆ కుండలిని శక్తి ఎప్పుడు పని చెయ్యదో శవాన్ని కూర్చోబెట్టండి, అది పడిపోతుంది. దానికి మోటార్ నర్వస్, సెన్సరీ నర్వస్ రెండు పోయినాయి, దాని కుండలిని కూడా పని చేయటం. అందుకని శవం మనం పడిపోం. మనం అది ఇంకా ఎప్పుడెప్పుడు పనిచేస్తుందంటే, మనకు పాము చూపించింది, పాము మీద అడుగు వేయకుండా కాలు వెనక్కి పెట్టింది, 2 నాడులు అయితే ఒక నాడు ఏం చేస్తూ ఉంటుందంటే, ఒక బకెట్ నిండా నీళ్లు పెట్టుకొని ఇట్లా పట్టుకోండి, వెంటనే ఇటు ఒరగమంటుంది. ఎందుకు ఒరగమంటుంది? లేవని కూడా వాడికి ఏం చదువుక్కర్లే, ఆటోమేటిక్గా. ఎందుకనంటే ఆ మహాశక్తి నీ లోపల ఉంది, అదే సెంటర్ ఆఫ్ గ్రావిటేషన్. నీ గ్రావిటేషన్ అదే, నీ గడిమనాభి, అది ఎప్పుడు బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. అది బ్యాలెన్స్ లేకుండా ఉంటే నీకు దుఃఖం వస్తుంది, అది బ్యాలెన్స్ లేకుండా ఉంటే నీకు సుఖం వస్తుంది. సుఖ దుఃఖాలు నువ్వు అనుభవిస్తున్నావే, అది బ్యాలెన్స్లో లేదు. అందుకని ఈ రెండే పని చేస్తున్నాయి, అది బ్యాలెన్స్లో లేదు. అందుకని ఏం చేస్తున్నది, నీకు ఇటైనా వస్తుంది అటైనా. సమం నిర్దోషిత్వ సమం బుద్ధ్వ, నిర్దోషిగా ఉండడమే సమం, అందులో దోషం లేకుండా సమంగా ఉండు అని భగవద్గీత చెప్తుంది. సమ అంటే ఈక్విలిబ్రియం పొజిషన్, అది మీకు అర్థం కావాలంటే అది ఎప్పుడూ మనని అట్లా నిలబెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఎవరు? ఆ కుండలిని అనేటువంటి శక్తి. ఆ శక్తిని, అది నిద్రాణమై ఉంటుంది, బట్ ఆ శక్తిని ఒక 10% కూడా మనం వాడుకోం. దాన్ని సహస్రారానికి చేర్చడమే సాధన, యోగ సాధన. వాడు పతంజలి అదే చెప్పాడు, మనకి యోగ సాధన అక్కర్లేదు, మనకి జ్ఞానమే సాధన. మనకి అంటే అద్వైతులకి. ఇది పెద్ద గొయ్యి, ఈ గొయ్యిలో మనం పడడానికి ఏమంటారంటే పతనం అంటారు. పతనం అంటే కింద పడ్డాం. ఎక్కడ కింద పడ్డాం? పరమాత్మగా ఉండవలసిన మనం దేహం అనేటువంటి ఒక బండరాయిని కట్టుకుని, నువ్వు పరమాత్మగా ఉండాల్సిన వాడివి, అంటే నువ్వు ఊరికే తేలుతూ ఉండవలసిన వాడివి ఎక్కడ? ఈ ప్రపంచంలో. అట్లా కాకుండా నేనేం చేశాను, ఇంత బండరాయి కట్టుకున్నా. ఇదిగో ఇది బండరాయి. ఏది? దాని పేరు నాది. ఎవడైనా ఈత కొట్టేవాడు ఈత నేర్చుకున్న తర్వాత బండ కట్టుకున్నా పర్వాలేదు, ఈత నేర్చుకోక ముందే బండ కట్టుకొని కదా. ఎక్కడుంది బండ? ఏమిటి ఆ బండ? నాదిని నేను అనుకోవడమే బండరా. కట్టుకున్నాడంటే వాడే కట్టుకున్నాడు, నేను వాడే కదా కట్టుకున్నది. నాది నేను అనుకున్నది వాడే కదా. అట్లా కట్టుకుని పతనం పడిపోయినట్ట. బండ కట్టుకుని పడ్డవాడు లేస్తాడా చెప్పండి? మరి ఎప్పుడు లేవాలి వాడు? బండ వదిలిస్తే లేస్తాడు. ఒక లావు గుండుని గట్టిగా తాడేసి నడుము కట్టుకొని నీళ్ళలో దిగండి, నీకెంత ఈత వచ్చినా నువ్వు బయటికి రాలేదు. అది ఇది పెద్ద గొయ్యి. ఇది ఈ ఆకాశం అనేది. శాంతాకారం భుజగశయనం అందరికి వస్తుంది కదా. ఇది పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం. అర్థమైందా? విశ్వాకారం, ఈ విశ్వము యొక్క ఆకారం
గగన సదృశం. గగనం అంటే ఆకాశం. మనమేమో ఎవరికి చెప్తున్నాం? విష్ణుమూర్తికి చెప్తున్నాం ఈ శ్లోకం. విష్ణుమూర్తి ఎవరు? శంఖచక్రాలు పెట్టుకున్నవాడు కాదు, ప్రపంచం. అందుకే విశ్వం విష్ణు, ఈ విశ్వమే విష్ణువు. మరి ఈ విశ్వం విష్ణు వషట్కారం వౌషట్ అంటాం చూడండి, శిఖాయై వౌషట్ అంటున్నారే, అది స్వర్గానికి ఉన్న సూచన. యజ్ఞయాగాదుల్లో ఆ మంత్రాన్ని ఎందుకు ఉపయోగిస్తారంటే, ఈ మంత్రం చెప్పి నేను స్వర్గానికి వెళుతున్నాను, స్వర్గంలో నా సీటు రిజర్వేషన్. మనం వెళ్ళకముందే, రైల్లో మనం ఎక్కకముందే రిజర్వేషన్ చేసుకుంటాం. ఫలానా రోజు ఫలానా టైంకి వచ్చే ట్రైన్కి నా సీటు నాకు అట్లా అట్టే పెట్టండి, ఇంకెవరిని అందులోకి రానివ్వకండి, నేను వచ్చినప్పుడు ఇంకెవరికైనా మీరు కూర్చోబెట్టారనుకో, రిజర్వేషన్ అంటే అర్థం అది, వాడిని తీసి పారేసి నన్ను కూర్చోబెట్టాలి. స్వర్గానికి నేను వెళ్ళాక కాదు, రిజర్వేషన్ ఎప్పుడు చేసుకుంటాం? వౌషట్ అనేటువంటి మంత్రంతో స్వర్గాన్ని రిజర్వ్ చేసుకుంటున్నాం. ఇక్కడ విశ్వం, అందుకే చెప్పాడు నీకేమిట్రా క్వాలిఫికేషను అంటే ఇహ అముద్ర ఫల భోగ విరాగం. ఫస్ట్ క్వాలిఫికేషన్ నీకు అది. ఇహ అముద్ర, ఇహ అంటే ఈ లోకం, అముద్ర అంటే పైలోకం. పైలోకం అంటే స్వర్గం నరకం కూడా వస్తాయి కదా. ఇహ అముద్ర ఫల భోగ విరాగం, అది కావాలట నీకు. అంటే ఏమిటి? ఈ విశ్వమంతా, నీకు విరాగం ఎప్పుడు వస్తుంది చెప్తున్నాడు. విశ్వమంతా కూడా విష్ణువే. ఆ విష్ణువు ఎలా ఉంటాడు అంటే గగన సదృశం, ఆకాశంలాగా ఉంటాడు, అంటే నిరాకారం. మరి నువ్వేమంటున్నావు విష్ణువుని? అది నీ కథ చూడు. శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం, విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం. మేఘవర్ణం, గగనం ఎలా ఉంది అంటే మేఘంలాగా ఉంది కదా. మనమేమో విష్ణువుకి ఆకారం ఇచ్చాం. మనం చదువుతున్నదేమో నిరాకారమైన విష్ణువు గురించి. ఎవరికన్నా ఆలోచన వచ్చిందా? రాదు. ఎందుకు రాదండి? అదే మాయ యొక్క గొప్పతనం. అది నీకట్లా అర్థం కానివ్వదు. మరి ఎవడికి అర్థం కానిస్తుంది? టార్చ్ లైట్ ఎవడి చేతిలో ఉంటే వాడికి అర్థమవుతుంది. చీకట్లో ప్రయాణం చేయాలంటే ఏముండాలి? అందుకే జ్ఞానంతో సమానమైనటువంటి పవిత్రమైనది ఈ ప్రపంచంలో మరొకటి లేదు. కోహినూరు వజ్రమైనా నువ్వు కొనుక్కోగలవేమో, కానీ జ్ఞానంతో సమానమైనటువంటి లైట్ను మాత్రం కొనుక్కోలేదు. అర్థమైందా? విష్ణుమూర్తిని స్తుతిస్తావు. విష్ణు అంటే శంఖచక్రాలు పెట్టుకున్నవాడు కాదు. నాలాంటి వాడు ఎవడైనా మాట్లాడితే ఈ మాట, ఆవిడ నాస్తికురాలు, ఆవిడికి దేవుడే లేడు, విష్ణువుని ఇంత మాట అంటుంది అంటారు. విష్ణువుని వాడు లేడు అంటారు, వాడు అంట పైగా. అమ్మో దేవుణ్ణి వాడునా కదా. ఎందుకు వాడంటామో తెలిసిన? వాడు మనం కూడా అంటాం కదా దేవుణ్ణి వాడు అని కదా. నేను నాకన్నా అవతలు ఉన్నవాడిని ఏమనాలి? వాడే అనాలి. అది అందుకు వాడంటున్నా కదా. మన మామూలు మాటల్లోనే వాడు అని ఎవరిని అంటాం? నేను కాని వాడిని. నేను కాని వాడు ఎదురుగా ఉంటే నీవు అంటాను, దూరంగా ఉంటే వాడు అంటాను. ఇప్పుడు వాడిని దూరంగా పెట్టా కదా నేను, అందుకని వాడే అంటాను కదా. శాంతమూర్తి, శాంతం నిరాకారం. వాడు శాంతమూర్తి. ఎవరు? శాంతాకారం, వాడి ఆకారం శాంతం. శాంతం అనే దానికి ఆకారం ఉందా? లేదు. శాంతం అనేది ఒక విశేషణం, సుఖం లాంటిది కదా. సుఖం దుఃఖం లాంటిదే శాంతం కూడా. మరి శాంతమే ఆకారం వాడిది.
వాడు నిరాకారం. నిరాకారం అని చెప్తున్నావు, సాకారంగా పూజిస్తున్నావు. మరి నీకే క్లారిటీ లేదు, ఇంకా నీ కర్మ. మమ్మల్ని ఏం చేయమంటావు? ఎప్పుడైనా ఒక్కసారైనా ఆలోచించావా, ఏమిటో నేను ఈ మాట మాట్లాడుతున్నాను? శాంతాకారం ఏమ్మా, శాంతం నిరాకారం. పైగా వాడు పాము మీద పడుకున్నట్ట, పాము మీద పవళించాడు. పాము విష జంతువు, దాని విషం ద్రవరూపంగా ఉంటుంది. పాము విషం తేనెలాగే ఉంటుంది, కానీ అందులో విషం కనిపించదు. ఎందుకని? దాని ఆకారం తేనెలాగా ఉంటుంది. తేనెలాగా ఉన్నప్పుడు అది సుఖం, దాంట్లో విషం ఉంటే అది దుఃఖం. అర్థమైందా? ఆకారాన్ని బట్టి సుఖ దుఃఖాలు ఉండవు, దాని లోపల దుఃఖం ఉంటుంది. అది నిరాకారం. ఏది? ఆ విషం. దానికి ఆకారం లేదు, దాని ఆకారం తేనె ఆకారం. తేనె ఆకారం అంటే పాము విషం. పాముల వాళ్ళు ఎప్పుడైనా పామును పట్టుకున్నప్పుడు దాన్ని కూర బట్టి ఇట్లా పిండి చూపిస్తాడు, ఒక 2-3 డ్రాప్స్ వస్తాయి. ఎందుకండి అది ఏం చేస్తారు అంటే, ప్రాణం పోయేవాడికి లాస్ట్లో ఒక ఇంజక్షన్ ఇచ్చి వాడు విరామాది రాయకుండా పోతున్న వాడికి ఒక ఇంజక్షన్ ఇచ్చి ఒక అర్ధగంట సేపు వాడిని బతికించగలరు. లాస్ట్ అది ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత వాళ్ళతో సంతకాలు ఏవో పెట్టించుకొని ఆ తర్వాత వాడు ఇట్లా పోతాడు. ఆ పాతకాలంలో కూడా దాన్ని గరళం అంటారు. గరళం అని పోసేస్తారు. అంటే ఇప్పుడంటే ఇంజక్షన్ ఇస్తున్నారు. ఆ గరళం పోసేస్తే ఎంత చచ్చేవాడు కూడా లేచి సంతకం పెడతాడు. సంతకమో మెరుగు అంటే మొత్తం వాడికి తెలివి వస్తుంది. ఆ విషయంలో అంత గొప్పతనం ఉంది కదా. వాడికి గరళం పోసారా అంటారు. అంటే ఏమిటి? చావబోయేవాడికి లాస్ట్లో ఇప్పుడు కూడా ఒక ఇంజక్షన్ ఇస్తారమ్మా, వాడు అంతవరకే బతుకుతాడు వాడు. అటువంటిది ఏదో చేస్తారు, అటువంటివి ఉంటాయి. అంటే దాన్ని పాము విషయంతోనే తయారు చేశారేమో. నేను ఫార్మకాలజీ చదువుకోలేదు కాబట్టి నాకు తెలీదు. ఏమ్మా, విషం అలా ఉంటుందిట. విషం తేనెలాగే ఉంటుంది. నేను చూశాను పాము విషయాన్ని పిండి చూపెట్టే. మా తోటలో కావాల్సిన పాములు ఉన్నాయి. మేము సమ్మరంతా అక్కడికి పోతాం కదా, పాములు వాళ్ళు వచ్చి పుట్టలన్నీ కొట్టి చూపిస్తారు. చూడండి ఎప్పుడైనా, అది చూడడానికి తేనెలాగా ఉంటుంది. అది కాటు వేసిందంటే పాము ఎప్పుడు కూడా కాటు ఎట్లా వేస్తుందో తెలిసిన ఇట్లా 2 సార్లు అంటుంది. ఒకసారి అన్నది మళ్ళీ వచ్చి మళ్ళీ వచ్చి ఆ పామే కాటేసింది అనుకో, వాడి విషం పోతుంది. అది అయ్యేది. అది ఇమీడియట్గా బ్లడ్లోకి వెళ్తుంది. కాబట్టి అది నిరాకారం. ఆకాశం వంటి నిరాకారుడు మేఘవర్ణమనగా మన కన్ను కొంత దూరం మాత్రమే చూడగలదు. ఆ తర్వాత ఆకాశం నల్లగా ఉంది అంటాం. మనకు శక్తి ఉంటుంది. నిరాకారమైన ఆకాశానికి నలుపు ఎలా వచ్చింది అని ఎప్పుడైనా ఆలోచించావా? ఆకాశం నల్లగా ఎలా ఉంది అని ఆలోచించావా? ఆకాశం నల్లగా ఉంది అంటావు. ఆ నల్ల రంగు ఆకాశానికి ఎక్కడ వచ్చింది? ఏమ్మా, ఆకాశానికి రంగు లేదు. నీ అజ్ఞానాన్ని ఆకాశం మీద ఆరోపించి, నీ అజ్ఞానం అంటే నాకు కనపడటం లేదు, అది నీ అజ్ఞానం, దాన్ని ఆకాశం మీద ఆరోపించి నల్లగా ఉంది అంటున్నావు. నిరాకారం నిరంతరం నీ అనుభవంలోకి వస్తున్నా దాన్ని గుర్తించలేకపోవడమే నీ అజ్ఞానం. నాకు అజ్ఞానం ఉంది అంటే అజ్ఞానం ఎక్కడుంది, ఎలా వచ్చింది అంటే, అజ్ఞానం నీకు కనపడుతూ ఉన్నా నేను దాన్ని గుర్తించలేకపోవడమే అజ్ఞానం. ఏమ్మా, సైంటిస్టులు స్పేస్ మాస్ అయిందని చెప్తుంటే మాస్ను చూస్తున్నావు, స్పేస్ను వదిలేస్తున్నావు. ఇప్పుడే చెప్పారు కదా, విశ్వాంతరాళంలో గ్రహాలు, నక్షత్రాలు, గోళాలు అన్నీ మాసే కదా. విశ్వాంతరాళంలో ఇవన్నీ మాస్ కదా. మాస్ అంటే ఏంటి? నువ్వు నీ కళ్ళతో కనిపించకపోయినా టెలిస్కోప్లో చూస్తే గ్రహాలన్నీ కనపడుతున్నాయి. మన టెలిస్కోప్ కాదు, వాళ్ళ టెలిస్కోప్ వేరే ఉంటుంది. అట్లాంటి దానిలో చూస్తే నీకు అవన్నీ కనపడుతున్నాయి. సూర్యుడిని అయితే మనమే చూడొచ్చు.
మిగిలిన గ్రహాలన్నీ మనకి గ్రహాల్లాగా కనపడవు, నక్షత్రాల్లాగా కనపడతాయి. వాటి మీదకు ప్రయాణించి పరిశోధన చేస్తున్నాం. అందరూ అంగారకుడి మీదకి వెళ్ళారు, చంద్రుడి మీదకి వెళ్ళారు, అన్ని వెళుతున్నారు కదా పరిశోధనలు చేయడానికి. నిరాకారమైన ఆకాశమే లేకపోతే ఆ చంద్రుడి మీదకి నువ్వు ఎలా వెళతావు? నువ్వు ప్రయాణం చేస్తుంది ఎక్కడ? ఆకాశంలో. కానీ నువ్వు ఆకాశాన్ని గుర్తించగల, నేను విమానాన్ని గుర్తిస్తున్నా, నేను దాంట్లో పెట్టి పంపిస్తున్నారు కదా రాకెట్లో పెట్టి పంపిస్తున్నారు కదా. ఎట్లా వెళ్ళావురా చంద్రుడి దగ్గరికి అంటే రాకెట్లో వెళ్ళానంటావు, ఆకాశంలో వెళ్ళావు నువ్వు కదా. మనం ఫ్లైట్ బుక్ చేసుకుంటాం. ఫ్లైట్ బుక్ చేసుకున్న తర్వాత ఏ ఎయిర్వేస్లో వెళుతున్నావు అని అడుగుతారు. ఏ ఎయిర్వేస్ అంటే ఏమిటి? నువ్వు ఆకాశంలో ఒక రూట్ ఉంది, ఆ రూట్లో నేను వెళుతున్నా. దేంట్లో వెళుతున్నా అంటే నేను ఫ్లైట్లో వెళుతున్నా కదా. నేను ఫ్లైట్లో వెళుతున్నా అంటున్నావు, కానీ ఆ ఎయిర్లో నువ్వు కనుక్కోవడంలే. ఏ ఎయిర్వేస్లో వెళుతున్నావు అంటారు. ఆ ఎయిర్వేస్ నీకు తెలియదు, అది నిరాకారం. ఏది సాకారం? నువ్వు వెళ్ళే ఫ్లైట్ సాకారం. నువ్వు వెళ్ళే ఫ్లైట్ సాకారం అని ఎందుకు చెప్పారంటే దానికి ఒక నంబర్ ఇస్తున్నాడు. అంటే ఇంకో నంబర్ ప్లేట్ కూడా ఉంది అని చెప్పడానికి. ఆకాశానికి నంబర్ లేదు, ఆకాశం నిరాకారం కదా. ఆ నిరాకారంలో మనకి రోడ్డు ఆకారం కదా. రోడ్డు మనం బజార్లో వెళ్ళాలంటే మనం హైవే రోడ్డు కదా కనపడుతుంది. ఆ రోడ్లో వెళితే ఇది హైదరాబాద్ వెళుతుంది అని మనం వెళ్ళిపోతున్నాం. ఆకాశంలో రోడ్లు లేవు, సిగ్నల్ లైట్స్ లేవు. మరి ఆ నిరాకారమైన దాంట్లో వాడి రోడ్డు వాడికి పైలట్కు మాత్రమే కనిపిస్తుంది. చూడండి, వాడి రోడ్లోనే పోతాడు. కొంచెం పక్కకి వెళ్ళినా కూడా వాడు ఇంకో ఊళ్ళో దిగుతాడు. ఆ ఊరి వాళ్ళు దిగనియ్యరు, రానివ్వరు కదా. మరి మనకెందుకు కనపడటం లేదు? వాడికి ఎందుకు కనపడుతోంది? పైలట్కి అయితే రోడ్డు కనపడుతోంది, ఎక్కడ? ఆకాశంలో. మరి మనం కూడా ఫ్లైట్లో కూర్చొని వెళ్తున్నాం. మనం రైల్లో వెళ్తే రైల్లో రోడ్డు కనపడుతోంది, మనకు రైల్లో లైన్ కనపడుతుంది కదా. రోడ్లో వెళితే రోడ్లో లైన్ కనపడుతుంది, కానీ ఆకాశంలో కనపడలేదు. మరి కనపడకపోతే వాడు ఎట్లా నడిపాడు? వాడికి కనపడలేదు. అంటే దాన్ని చూడగలిగిన దృష్టి నీకు లేదు. నీ దృష్టిని జ్ఞానమయం చేసుకుంటే అక్కడ ఆ నిరాకారం కనిపిస్తుంది. నాకు నిరాకారం కనపడలే, నాకు నిరాకారం. నువ్వు ఏం ప్రయత్నం చేసి నాకు దేవుడిని చూడాలనుంది, వాడు కనపడలే అంటే నువ్వు వాడి కోసం ఎంత ప్రయత్నించావు? ప్రయత్నించకుండా ఆకాశం నల్లగా ఉందని నువ్వు ఎలా చెప్తున్నావు, అట్లాగే ఏమంటున్నావు అంటే దేవుడు లేడంటున్నావు. పైగా ఎంత ఈజీగా అనేస్తావంటే ఉంటే ఇన్ని అన్యాయాలు జరుగుతాయా? అన్యాయం చేసింది మనిషిరా, దేవుడు అన్యాయం చేయలే. అన్యాయం ఎవడు చేస్తున్నాడు? ఇంత అన్యాయాలు జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటాడా దేవుడైతే? అన్యాయం నువ్వు చేస్తున్నావు, నువ్వు చూస్తూ ఊరుకుంటున్నావు. మరి ఎందుకండి దేవుడు ఎట్లా అన్యాయం ఉంటాడు? అరే అన్యాయంగా ఉంటే ఎట్లా ఉంటాడో నేను చూద్దాం అనుకున్నాను, నేను అనుభవించాలనుకున్నా. మీకేం బాధ? చెస్ బోర్డులో అది గుర్రం కాదు కదా, అది ఏనుగు కాదు కదా, అది క్యామెల్ కాదు కదా. కాకపోయినా దానికి ఒక అది క్యామెల్ అని, అది ఎలిఫెంట్ అని, దానికి ఒక పద్ధతిని నేను కదా వేశాను. నా పద్ధతి ప్రకారం కనుక అది నడవకపోతే నువ్వు సరిగ్గా నడవలేదని దాన్ని తిప్పుతున్నానా లేదు? దాన్ని తిట్టాను, దాని ఓనర్ని తిప్పుతున్నాను. దాని ఓనర్ ఎవడు? ఆటాడేవాడు. అంటే దీనికి ఒక పద్ధతి పెట్టాడు కదా, అది దాని రూట్. భగవంతుడు అన్యాయం చేసేవాడికి వాడికి ఆ అన్యాయం ఎట్లా చెయ్యాలో, ఆ అన్యాయం చేస్తే దాని కాన్సిక్వెన్సెస్ ఏమిటో వాడికి పెట్టాడు. ఏనుగు స్ట్రైట్గానే వెళ్ళిపోవాలి కదా, అది పక్కకు తిరగకూడదు. దానికి ఆ రూల్ పెట్టాడు. ఆ రూల్ ప్రకారం నడిస్తే దానికి ఏం బాధ లేదు.
నేను ఇందుకే పుట్టాను, నేను ఇదే చేస్తున్నాను, భగవంతుడు నన్ను ఇందుకే ఉపయోగించాడని వాడు చేస్తే వాడికి ఏం రాదు. వాడు నేను చేస్తున్నాను, దాని ఫలితం నాకు కావాలంటాడు. కల్తీ చేస్తున్నాడు రా. కల్తీ ఎవడు చేశాడు? వీడే చేశాడు, ఒక మనిషి చేశాడు కదా. దానివల్ల వచ్చే లాభాలు ఎవడు తీసుకుంటున్నాడు? వాడే తీసుకుంటున్నాడు కదా. ఇవి దేవుడే ఈ కల్తీ చేయిస్తున్నాడు, ఈ ఫలితం కూడా దేవుడికే అని కనుక వాడు అనుకున్నట్టయితే వాడికి దానికి శిక్ష రాదు. వాడు నాకేనని తీసుకున్నాడు కాబట్టి వాడిని జైలుకు పోరా అంటున్నారు. పట్టుకుంటే ఏం చేస్తున్నారు? జైలుకు పోతున్నారు. అర్థమైందా? భగవంతుడు ఎందుకురా వాడిని సృష్టించాడు అంటే, ఎందుకురా చీకటిని సృష్టించావని అడిగాట భగవంతుని. ఒకడు ఊరికే సరదాకంటారు. భగవంతుని అడగడానికి ఇంకోటి ఉంటే కదా. ఎందుకురా చీకటిని సృష్టించావంటే, వెలుగు యొక్క గొప్పతనం తెలియడం కోసం చీకటిని పెట్టి చూపించారా అన్నాడు. సుఖాన్ని ఎందుకురా సృష్టించావంటే, కష్టం యొక్క గొప్పతనం తెలియడం కోసం కష్టాన్ని సృష్టించాడు. చూడండి, కరెంటు పోయి ఉంటుంది అనుకోండి, మనకి చాలాసేపు మనం చీకట్లో ఉంటాం. ఒక్కసారి లైట్లు వచ్చినాయి అనుకోండి, అది ఆ సుఖం నీకు తెలియదు. లైట్లలో ఉన్నప్పుడు నీకు అది తెలియదు. అవునా కాదా చెప్పండి రా. ఏంద్రా అద్వైతం నీ మీదే స్టడీ చేస్తోందా, ఇంకేమన్నా ఏమన్నా తెచ్చిందా? ఒక ఊళ్ళో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకి 7 కొడుకులు, 7 వేటకెళ్ళారు, 7 చేపలు తెచ్చారు. ఇది వాడిది. అందుకే అది కథ. కథ అంటే కల్పించింది. ఇది గాథ, ఇది నీదే. ఎవరిదిరా ఈ గాథ? ఇది. మీరందరూ ఎందుకు ఇంత సిన్సియర్గా కూర్చున్నారో తెలుసునా? ఇది మన కథ. ఎందుకంటే మన కథ అని ఎందుకంటున్నా అంటే, లైట్లు పోగానే బాధపడిన మనమే, లైట్ రాగానే అందరూ ఒకలాంటి ఫీలింగే పెట్టుకున్నామా? తలా ఒక రకం ఫీలింగ్ ఇస్తున్నారు, సేమ్ ఫీలింగ్. అందుకని మనం అందరం ఒకనేనే ఉంది మనలో అని చెప్తున్నా. 2 నేర్లు లేరు. అందరికీ ఒకే విధమైనటువంటి ఫీలింగ్, అనుభవం. అది అసలు ఎన్ని రకాలుగా చెప్తున్నాడో. నువ్వు నిరాకారాన్ని అనుభవిస్తున్నావు, సాకారం అని అనుకుంటున్నావు. నిరాకారమైన ఆకాశాన్ని నువ్వు తెలుసుకోలేవు. ఏమిటంటే ఆ ఆకాశంలో గోళానికి వెళ్తున్నావు, ఒక ఆకారం. ఎక్కడికి వెళ్తున్నావు? ఒక సాకారమైనటువంటి గ్రహాలు నక్షత్రాలు అన్నీ కూడా ఒక సాకారమే. పరిశోధన దేని మీద చేస్తావు? సాకారం మీదే చేయాలి. ప్రపంచం పేరుతో కొండలు, గుట్టలు, నక్షత్రాలు, గుహలు, సముద్రాలు, పర్వతాలు గుర్తిస్తున్నావు. కానీ సాకారాన్ని చూస్తూ నిరాకారాన్ని గుర్తించలేకపోతున్నావు. బంగారాన్ని, నగలను చూస్తున్నావు, బంగారం గుర్తించడం లేదు. నాకు గొలుసు ఉంది, నాకు కాఫీ పేరు ఉంది, నాకు కంచె ఉంది, నాకు వడ్డాణం ఉంది అంటున్నావు, కానీ నాకు బంగారం ఉంది అంటలే. కానీ నీ భావనలో మాత్రం నీకు బంగారం ఉందనే ఉంది కదా. పోతే నీకు బంగారం ఉందనే ఉంది అని చెప్పడానికి చెప్తున్నా. ఏదన్నా ఒక నగ పోయిందనుకో, వెంటనే ఏమంటావంటే ఇన్ని తులాలు పోయిందంటున్నావు. వాడు పోగొట్టుకున్నాడు, అది ఎంత తూకం ఉంది అని అడిగేవాడు కూడా అడుగుతాడు. అరే ఆమె గొలుసు పోయిందో అంటుంటే గొలుసు పోయిందను, ఎన్ని తులాల గొలుసు పోయింది కదా. అంటే నీవు ఏం చూస్తున్నావు? బంగారం. అంటే నీ దృష్టి బంగారమే, కానీ నువ్వు నేను ఆ నగనే చూస్తున్నాను అంటున్నావు కదా. ఇదంతా సాధన కాదు. నీకు తెలిసింది, అరే నాకు తెలియకుండానే నేను ఇదే చేస్తున్నాను కదా అంటే అది సాధన కాదా? ఆలోచించు. ఇంకా చెప్తాడు చూడు. పర్వతాలు, గుహలు, కొండలు, నదులు, సముద్రాలు చూస్తున్నావు, అది సముద్రం అంటున్నావు. ఆ సముద్రం ఉండాలంటే అక్కడ ఒక ఆకాశం ఉండాలి, ఆ కొండ ఉండాలంటే ఆకాశం. హిమాలయ పర్వతాన్ని చూశానండి అంట. హిమాలయం అన్నది ఒక పేరు, పర్వతం అన్నది దాని రూపం. అది దేని మీద ఉంది? ఒక ఆకాశం మీద ఉండాలి. అది
అది లేకపోతే దానికి ఆకారం ఏది? ఆ ఆకాశాన్ని నువ్వు గుర్తించడం లేదు. అది నిరాకారం, ఇది సాకారం. ప్రతి సాకారం ఆధారము నిరాకారమే ఉంది. అట్లా నీ సాకారంకి కూడా నిరాకారమే ఆధారంగా ఉంది. దాంట్లో నుంచే వచ్చిన ఒక తొలుపు నీ జ్ఞానం. ఆ నిరాకారం ప్రజ్ఞ. నీ జ్ఞానం అందులో నుంచి వచ్చిన ఒక అల, ఒక చిన్న అల. అది అందుకే దీన్ని ఆభాస అన్నాం కదా. సినిమా తెర మీద బొమ్మలని చూస్తున్నాను అనుకుంటావు, యథార్థంగా నువ్వు తెరనే చూస్తున్నావు. సినిమాలో మన సీటింగ్ అరేంజ్మెంట్ కూడా ఎట్లా ఉంటుంది? తెరని చూసేటట్టుగా ఉంటుంది. తెర కనిపించేటట్టు ఏ యాంగిల్లో నుంచైనా నీకు తెర కనపడాలి. నువ్వు తెరనే చూస్తున్నావు, తెర మీద ఉన్న బొమ్మల్ని చూస్తున్నాను అంటున్నావు. నేను బొమ్మల్ని చూశాను మీకెందుకంటే నేను తెరనే చూశాను అని నువ్వు అంటావు అనుకో. ఒకవేళ నువ్వు అట్లాగే అంటావు, ఎందుకంటే నువ్వు చాలా ముండివాడివి వాదించడానికి. ఆర్గ్యుమెంట్సే అంటావు నువ్వు. నీకు ఏమ్మా స్ఫురించే, నీకు స్థిర స్ఫురణ లేదు, స్ఫురించే బొమ్మల స్ఫురణే ఉంది. నువ్వు ఆ బొమ్మల స్ఫురణ నీకుంది అని చెప్పడానికి ఆ బొమ్మలు ఏ కథని ఫాలో అయిందో నువ్వు ఆ కథ ఫాలో అవుతున్నావు. అవునా కదా? సినిమా కథ చెప్పరా అన్నాను అనుకో, ఏం చెబుతావు? ఆ బొమ్మలు ఏం చేసినాయో అదే చెబుతావు. అదే చెప్తూ కూడా నువ్వేమంటావు అంటే ఆ బొమ్మలు కాదు, అవి మనుషులే అంటావు. అవి మనుషులేనంటవే కాదు, అది నేనే అనుకుని ఏడుస్తావు కూడా. అది తాదాప్యం. సినిమా బొమ్మను చూసి అది నీ సినిమా హాల్లోనే ఏడుస్తారు. ఎందుకు? టీవీ సీరియల్స్ చూసి ఏడ్చేవాళ్ళు ఉన్నారు. అవునా కదా? అది తాదాత్మ్యం. ఎందుకని? నువ్వు టీవీ సీరియల్ చూస్తున్నావు కానీ టీవీని చూడటంలే. టీవీని చూడాలంటే నేను 24 hours చూడాలి. నేను పర్టికులర్ టైంలో టీవీ చూస్తున్నానంటే ఆ పర్టికులర్ టైంలో ఏ సీరియల్ వస్తుందో అది చూస్తున్నా. దాంతో తాదాప్యం చెంది అంటే అది నేనైపోయినా. తాదాత్మ్యం అంటే అదే కదా. సినిమా చూసి సినిమాలో తాదాత్మ్యం చెందినట్టుగా నీకు చెప్తా చూడు. అంటే ఒక్కొక్కళ్ళే తాదాత్మ్యం చెంది ఏడుస్తారు అన్నాను కదా. ప్రతి ఒక్కడు తాదాత్మ్యం చెందుతున్నాడు. సినిమా అంతా చూసిన తర్వాత, మీరందరూ సినిమాలకు వెళ్ళి ఉంటారు. సినిమా మొత్తం చూసిన తర్వాత లాస్ట్లో ఎండ్ కార్డు పడుతుంది, శుభం అని పడుతుంది కదా. శుభం అనగానే లైట్లు వెలుగుతాయి, అంతే కదా. అంతవరకు లైట్లు లేవు, ఎందుకంటే సినిమా అయిపోయింది. వెంటనే మనం లేచి నుంచుంటాం. అప్పుడు మీ ఫీలింగ్ ఏముందో చెప్పండి. ప్రతి ఒక్కడికి ఒకటే ఫీలింగ్ ఉంది. ఎట్లాంటి ఫీలింగ్ ఉంది? సినిమా అయిపోయింది, సినిమా మంచి ఎండింగ్ ఉందనో లేకపోతే బ్యాడ్ ఎండింగ్ ఉందనో, అట్లా చెయ్యకుండా వాడు ఉండవలసిందనో అంటే ఏమిటి? ఏం చేస్తున్నావు? దాన్ని నీకు అప్లై చేసుకుని అది అలా ఉంటే బాగుండేది. ఎవడికి బాగుండాలి? నీకు బాగుండాలి. వాడు ఎందుకు అట్లా చేశాడు? ఆ డైరెక్టర్కి అది బాగుంది కానీ నిన్ను అడగలేదు కదా వాడు. ఏమిరా మరి నువ్వెందుకన్నావు ఈ మాట? తాదాప్యం అంటే వాళ్ళు ఎవరో తెలియక వాళ్ళు తాదాప్యం చెందారంటే వాళ్ళు ఏడ్చారు, నేను ఏడవలేదు అని అంటున్నావు. ఈ ఫీలింగ్ నీకుంది, నువ్వు అందులో తాదాప్యం చెందకపోతే నువ్వు ఈ మాట అన్నావు. చెందావు. ఇంకా చెప్తాను, దాంట్లో ఎన్టీఆర్ బాగా నటించలేదురా అంటే అంతకంటే నువ్వు బాగా నటించగలవని నీకు తెలుసు. ఆల్రెడీ నటిస్తున్నాం కదరా, ఇది ఏంది మనం చేస్తున్నది? కదా, ఆలోచించండి. నన్ను ఎవరో అడిగారు, అమ్మ మీరు కూడా సినిమా చూస్తారు? ఎందుకు చూడరు, నేను కూడా మనిషినే కదా. అయితే మీరు చూసే దృష్టి వేరు. చూడు, నాకు ఎన్ని తెలిసినాయో సినిమాలు, మీకు ఇవన్నీ తెలియలేదా? మీకు అన్నీ తెలిసినాయి, మీరు దాన్ని గుర్తించలే. అది
మీకు నాకు తేడా ఏమిట్రా అంటే, మీరు కూడా సినిమా చూసి సేమ్ ఫీలింగ్. సినిమా అంతా అయిపోయిన తర్వాత హాల్లో, అప్పటి వరకు సినిమాలో ఉన్న గందరగోళమే, హాల్లో ఎటువంటి నిశ్శబ్దం ఉంటుంది చూడండి. అందరూ లేచి నుంచున్న తర్వాత అందరి మనస్సులు ఎట్లా ఉన్నాయి, ఖాళీ అయిపోయినాయి. ఇంక ఏం ఆలోచించాల, అది నిరాకారం. సైలెంట్గా నడిచొస్తారు చూడు, హాల్లోంచి బయటకు వచ్చేప్పుడు ఎట్లా వస్తారు. ఇవన్నీ గమనించారా ఎప్పుడైనా? గమనించాలి అని కూడా లేదు మనకి. మరి ఏముంది అంటే, అది నేను మాత్రమే ఉన్నాను, నేను మాత్రమే సినిమాకి వెళ్ళాను, నేను మాత్రమే ఎంజాయ్ చేస్తున్నాను, దాన్నే అహం అంటారు. అహం అనేది ఎక్కడో లేదు, ఎవరినో తిట్టో పుట్టో ఉంటే అది అహమా? ఇవన్నీ అహం లక్షణాలు. అహంకి చాలా లక్షణాలు ఉన్నాయి. సరే ఏమ్మా, ఎందుకంటే సినిమాను తెరనే చూసావు అని నీకు ఆ స్ఫురణ లేదు అని ఎందుకంటున్నానంటే, నువ్వు స్ఫురించే పదార్థాన్ని చూస్తావు, స్ఫురణను చూడవు. నీవు ఇంటికి వచ్చిన తర్వాత ఆ కథ అంతా చెప్తున్నావు. కథ అంతా ఎట్లా చెప్పావు? స్ఫురించే పదార్థాలని చూడకపోతే, స్ఫురించే పదార్థాలు బొమ్మలు, అది చూడకపోతే ఆ కథ మధ్య కట్టవదు నీకు. ఎక్కడైనా సినిమాలు ఒక సీక్వెన్స్ మర్చిపోతున్నామా? ఏం మర్చిపోదు. అంటే ఎంత కాన్సన్ట్రేటెడ్గా చూసావో సినిమాను చూడు కదా. దానికి నీకు కాన్సన్ట్రేషన్ ఉంటుందా? కాసేపు ధ్యానం చేసుకోరా అంటే, నా మనసు అస్సలు నిలబడదమ్మా. 3 గంటలు అక్కడ మనసు నిలబడుతుంది. ఆ 3 గంటల్లో ఇంకేదన్నా ఆలోచించామా అసలు? ఏమో సినిమా 3 గంటల్లో ఏదైనా ఆలోచించారా? అస్సలు ఇంకొక ఆలోచన లేదు. అప్పుడు అది కాన్సన్ట్రేషనే. అంత కాన్సన్ట్రేట్ చేసి సినిమా చూసావు కాబట్టి సినిమా కథని యాజ్ ఇట్ ఈజ్ తూచా తప్పకుండా చెప్పగలుగుతున్నావు. ఎక్కడన్నా మిస్ అయినావా అంటే, నువ్వు డబ్బులు ఇస్తే కాన్సన్ట్రేట్ చేయగలవు అని నీకు అర్థమైంది. డబ్బులు ఖర్చు కాలేదు కాబట్టి ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఉంటుందా? మీ కథ మీకు చెప్తున్నా. ఎవడి లోపం వాడికి చెప్తే కనీసం ఈసారి సినిమాకి వెళ్ళినప్పుడైనా ఒరే ఒరే ఇది నిజమా కాదా అనన్నా టెస్ట్ చేసుకుంటారు. దాని నుంచి బయటపడడానికన్నా ఆలోచిస్తారు. అది పరమాత్మ నిరాకారం. ఆ పరమాత్మ నేనేనని ఇప్పుడు మీకు ఎన్ని రకాలుగా చూపించాను కదా. వేరే లేడు, శంఖచక్రాలు పట్టుకుని లేడు. అయితే నేనే అయితే నేను ఎందుకండి ఇట్లా ఉన్నాను అంటే, నువ్వు ఇట్లా ఉన్నవాడిని నువ్వు అనుకుంటున్నావు. నీ లోపల ఆ ఇన్నర్ వాయిస్ ఒకడు ఉన్నాడు లోపల. వాడిని అస్సలు బయటికి రాకుండా, బయటకు వచ్చావంటే తప్పేస్తారు మీరు. లోపల కూర్చో. వాడు పాపం అప్పుడప్పుడు ఒరే ఒరే నువ్వు తప్పు చేస్తున్నావురా వాడిని అంతర్యామి అంటాం. వాడు అప్పుడప్పుడు నీకు చెప్తూనే ఉంటాడు. ఎప్పుడెప్పుడు చెప్తున్నాడంటే, నువ్వు ఇంకా 4 లడ్డూలు తిందాము అని అనుకుంటున్నప్పుడు ఒరే తినవాకురా పొట్ట పగులుతుంది. వినాయకుడికి పొట్ట పగిలిందా లేదా? వినాయకుడు అంతర్యామి చెప్పలే. ఎందుకని? వాడు గణపతి, మహాగణేశుడు కాలే. మనం కూడా గణపతిమి. గణపతి అంటే ముఠామేస్త్రి. తెలుగులో చెప్పాలంటే గణపతి అంటే గణం అంటే ముఠా. ముఠాకి నేను లీడర్, ముఠామేస్త్రి. నేను గుడ్డకల్లో చేసేప్పుడు ఆ ముఠామేస్త్రి సినిమా వచ్చింది కొత్తగా. ఆ రోజే వచ్చింది. నా పిల్లలందరూ సినిమాకి వెళ్ళిపోయినారు మ్యాట్నీకి. అప్పుడు నా క్లాస్ ఉంది. నేను క్లాసులో వెళ్ళి కూర్చున్నా. ఒక్కడు లేడు. అబ్బాయిల కాలేజీ కదా, ఒక్కరు కూడా లేడు. కుర్చీలు ఉన్నాయి, అదే వాళ్ళ బెంచీలు ఉన్నాయి, నేను నా కుర్చీలో నేను కూర్చున్నాను వెళ్ళి. మా ఆ కాలేజీలో, గుంటకల్ కాలేజీలో లక్షణం ఏంటంటే, బెల్ అవ్వగానే ప్రిన్సిపల్ రాడు. ఈ ఎస్పీఏలో ఎవడో ఉంటాడు ఒకడు, స్కూల్ పీపుల్ లీడర్. వాడు ఒకసారి రౌండ్స్కి వచ్చేసి వెళ్ళిపోతాడు. ఫస్ట్ 5 minutesలో వస్తాడు. ఏ క్లాసులో లెక్చరర్ లేరో వాడు రాసేసి ప్రిన్సిపల్కి ఇచ్చేస్తాడు. లెక్చరర్ క్లాసులో ఉండాలి, పిల్లవాడు ఉన్నా లేకపోయినా. అది సంప్రదాయం.
నేను వెళ్ళి మామూలుగా కూర్చున్నాను, ఎవ్వడు లేడు, క్లాస్ ఖాళీగా ఉంది, నేను వెళ్ళిపోవచ్చు. అయినా నేను ఎందుకు ఆ క్లాస్కి వెళ్ళలేదు అనే చెడ్డ పేరు నేను ఎందుకు తెచ్చుకోవాలి? నేను ఎక్కడైనా స్టాఫ్ రూమ్లో అయినా కుర్చీలో కూర్చోవడం, ఇక్కడే నేను కూర్చున్నాను. అది ఒక 20-40 మినిట్స్, 20 మినిట్స్ అయిందో 30 మినిట్స్ అయిందో అంతే, అంత టైం గడిచింది. తర్వాత ఒకడొకడు వస్తున్నాడు, పిల్లలు నేనే అంటాడు ఒకడు. ఆ వెనక బ్యాచ్ అంతా ముఠా మేస్తిరి అంటున్నాడు. ఓరి వీలు ఏమి స్లోగన్స్ ఇచ్చుకుంటూ వస్తున్నారు, ఏమైందిరా క్లాస్కి రాలేదు అని అడిగితే, అంతా పెద్ద పెద్ద పిల్లలు కదా, డిగ్రీ కాలేజ్ అంటే 20 years ఏవో అట్లాంటి వాళ్ళే ఉంటారు ఆ పిల్లలు, మగపిల్లలు. ఏమిట్రా అంటే, మేడం మీకు తెలీదా అన్న. ఏంట్రా తెలియదు అంటే, ఇవాళ చిరంజీవి సినిమా రిలీజ్ అయింది, ముఠా మేస్త్రి. అరే మేడంకి ఏం తెలియదురా అని వాళ్ళు అందుకని ముఠా మేస్త్రి మాత్రం నాకు కరెక్ట్గా తెలుసు. అది ముఠా మేస్త్రి ఎవడరా అంటే, నాకు ముఠా మేస్త్రి ఎవడు? నా జీవుడు. నేను వాడికి ఇదే పేరు పెట్టుకున్నా, గణపతి అంటే అదే, గణానికంతా అధిపతి. మా గుంటకల్లో మా పిల్లలు ఆ పదం నాకు ఇంట్రడ్యూస్ చేశారు. ఏమ్మా, అప్పటి వరకు ఉమెన్స్ కాలేజీ కాబట్టి నాకు తెలియలే. ఫస్ట్ టైం బాయ్స్ కాలేజ్ అదే, గుంటకల్ కాలేజ్. 5 years పనిచేసాను. తర్వాత ఇంకా అన్ని అబ్బాయిల కాలేజీ. ఎందుకంటే ఈ పిల్లలందరూ నాకు వాళ్ళలాగే అనిపిస్తారు, నాకు వీళ్ళు ఎవరో పెద్ద మనుషుల్లాగా కనిపించారు. మా కాలేజీలో కూర్చొని పాఠం చెబుతున్నట్టే ఉంటుంది నాకు. అయితే ఇక్కడ పిల్లలు కింద కూర్చున్నారు, అక్కడ పిల్లలు చైర్లలో కూర్చుంటారు. పరమాత్మ సజాతీయ విజాతీయ స్వగత భేదం, ఇది మీకు అందరికీ తెలుసు, చాలాసార్లు చెప్పాను, చెప్పమంటే చెప్పేస్తాను. సజాతీయ భేదం అంటే ఒకే జాతికి చెందినటువంటి భేదం పరమాత్మకి లేదు, ఎందుకంటే వాడిని తప్ప ఇంకోటి లేడు కదా. మనకందరికీ సజాతి భేదం ఉంది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, సజాతీయ విజాతీయ స్వగత భేద రహిత పరమాత్మ. గురుగారి నామాల్లో సజాతీయ విజాతీయ స్వగత భేద రహితుడు ఆయన. భేద సహితులం మనం, అంటే మనకు భేదం ఉంది, సజాతి భేదం ఉంది, విజాతి భేదం ఉంది, స్వగత భేదం కూడా ఉంది. ఆ భేదం ఏమిటో తెలిస్తే అది కానిది పరమాత్మ, అది అయినది సాకారం, అది కానిది నిరాకారం. మనం టెస్ట్ చేసుకోవడానికి ఇది చెప్తారు మన ఋషులు. ఏమిటంటే, సజాతీయం అంటే ఒకే జాతికి చెందింది. ఆకారం ఉన్న దానికి అనేకత్వం ఉంటుంది. ఆకారం ఉంటే అనేకత్వం కూడా ఉంటుంది. ఎలా ఉంటుంది? ప్లాస్టిక్ ఆకారం ఉంది అన్నామనుకో, అది బకెట్ కావచ్చు, అది చెంబు కావచ్చు, అది కుర్చీ కావచ్చు, అది అవన్నీ కావచ్చు, అది ఆ స్టాండ్స్ కావచ్చు. ఆకారం ఉన్న దానికి అనేకత్వం ఉంటుంది. ఒక ఆకారంలోనే ఉండాలనేది నియమం లేదు. ఆకారం ఉన్నదానికి అంటే బంగారానికి ఆకారం ఉంది, అది గొలుసు కావచ్చు, ఉంగరం కావచ్చు, ముక్కుపడక కావచ్చు, కమ్మ కావచ్చు. మీకు అర్థం కావడం కోసం ఆ ఎగ్జాంపుల్ మీకు ఈజీగా అర్థమవుతుంది కదా. చెట్టు ఉంది, చెట్టుకి సజాతీయమైనటువంటి చెట్లు, అవన్నీ చెట్లే, సేమ్ జాతి. ఎవరివి? చెట్లవి. అందులో మామిడి చెట్టు, వేప చెట్టు, రావి చెట్టు, తుమ్మ చెట్టు, ఏవో చెట్లు రకరకాలు. ఇవన్నీ వాటిల్లో భేదం, సజాతి భేదం వాటికి ఉంది. జాతి చెట్లే, చెట్లల్లో భేదం. జాతి బంగారమే, బంగారంలో రకరకాల నగలు భేదం ఉంది. జాతి ప్లాస్టికే, అవి వాటి రకరకాల చెంబు, గ్లాసు, మగ్గు, ఏవో రకరకాలు ఉన్నాయి. అది సజాతి భేదం దానికి. ఏమ్మా, నిరాకారమైన పరమాత్మకు సజాతి భేదం లేదు. ఎందుకంటే వాడి లాంటి వాడు ఇంకోటి లేడు. మీరు వాళ్ళంటి వాడు ఇంకోటి లేడంటారు ఏమిటండి? భరత్లో వాడే ఉన్నాడన్నాడు, ధీరజ్లో వాడే ఉన్నాడన్నారు. నీరజ్
వాడే ఉన్నాడన్నాడు అంటే వాళ్ళిద్దరు ఒకటి కాదు, నాకు ఒకటేరా, రెండు కాదు. మీకు వాళ్ళిద్దరు వేరే వేరే. వీళ్ళిద్దరిలో ఉన్న ఒకడు ఒక్కడే, ఇద్దరు లేరు. అర్థమైంది కదా? అందుకని సజాతి భేదం ఎవరికి ఉంది? భరత్కి నీరజ్కి ఉంది. వీడి లోపల ఉన్నవాడికి ఆ భేదం లేదు. అందుకని భేద రహితుడు వాడు. సజాతీయ విజాతీయ. ఇప్పుడు విజాతికి వెళదాం. సజాతి తెలిసిపోయింది కదా. పరమాత్మ జాతి వాడు ఇంకొకడు లేడు. మనకైతే మన కులం వాడున్నాడు, మన గోత్రం వాడున్నాడు, మన సబ్సిడీ వాడున్నాడు కదా. ఇంకా మనకేముందంటే, మన ఇక్కడ ఇండియాలో అయితే కులం గోత్రం ఏదో చెప్పుకుంటున్నాం. విదేశాలకు మనం వెళ్ళామంటే వీళ్ళందరూ ఇండియన్స్ కదా, వాళ్ళు ఫారినర్స్. ఇప్పుడే వాడు చైనా వాడు, వీడు ఆఫ్రికా వాడు, వీడు ఇండియా వాడు, అట్లా మాకు తేడాలు వస్తాయి కదా. అది సజాతిలో మామిడి చెట్టు, వేప చెట్టు, రాగి చెట్టు లాగా చెట్లే అన్నీ అయినా అందరం మనుషులమే కదా. అందరం మనుషులమే. మనుషుల్లో మళ్ళీ సజాతి భేదం. ఇంకా విజాతి భేదం ఏంటంటే మన జాతే కాదు. మన జాతి కాదంటే మనిషికి పశువు విజాతి. అందువలన మానవ జాతి, పశు జాతి, పక్షి జాతి, క్రిమి జాతి, కీటక జాతి, వాళ్ళందరిలో జాతి. అట్లా విజాతి భేదం. పరమాత్మకు విజాతి భేదం లేదు. వాడి కాక ఇంకో జాతి వాళ్ళు ఉన్నది వాడు ఒక్కడే ఉంటే ఇంకో జాతి వాడిని ఎక్కడికి తెద్దాం? ఉన్నది ఒకడే. ఆ ఒకడికి నిరాకారం. నిరాకారమైన వాడిని ఎట్లా తెలుసుకోమని కదా వీడి ప్రశ్న. అర్థమవుతుందా? అసలు ఏమీ లేదంటారు. ఎంతంత పాఠం ఉందో చూడండి, అలా ఎంత సిలబస్ ఉందో చూడండి. ఏం లేదంటారు, వాడికి ఆకారమే లేదు కదా. సరే, పరమాత్మ ఒక్కడే కాబట్టి ఆయనకు జాతి, మతం, కులం ఇత్యాది భేదాలు లేవు. అందుకే పరమాత్మ అద్వైతి. అద్వైతి అంటే ఇంకొకడు వాడికి శత్రువు లేడు, వాడికి మిత్రుడు లేడు. స్వగత భేదం. ఇంకా స్వగత భేదం అంటే ఒకడిలోనే కన్ను వేరు, ముక్కు వేరు, చెవి వేరు, నోరు వేరు, మన శరీరంలో అవయవాలు. అది ఇది కాదు, ఇది అది కాదు. కన్ను చేసే పని చెవి చేయదు, చెవి చేసే పని కన్ను చేయదు కదా. అట్లాగే చెట్టు చూసామనుకో, విత్తనం వేస్తే విత్తనం మొక్క కాదు, మొక్క కొమ్మ కాదు, కొమ్మ రెమ్మ కాదు, రెమ్మ ఆకు కాదు, ఆకు పువ్వు కాదు, మొగ్గ కాదు, మొగ్గ పువ్వు కాదు, ఏమ్మా పువ్వు కాయ కాదు, కాయ పండు కాదు. చూడండి, అన్నీ వేరే వేరే. ఇది స్వగత భేదం. దానిలోనే ఉండి దానిలోనే వేరే వేరే భేదాలు. ఇటువంటి భేదం పరమాత్మకి లేదు. ఇటువంటి భేదం నాకుంది. నాకు నేను అనేవాడిని, నాది అనేది నేనంటున్నా కదా, నాదిని నేనంటున్నా కాబట్టి ఆ నేను అనేవాడిలో కళ్ళు వేరు, చెవులు వేరు కదా, ముక్కు వేరు, నోరు వేరు, చెయ్యి వేరు, కాలు వేరు, వేలు వేరు. ఇవన్నీ నా స్వగత భేదాలు, అంతే కదా. నేను అన్నవాడికి లేవు, ఇవన్నీ లేవు. ఎవడికి ఉన్నాయి? నాదికి ఉన్నాయి. మరి నాది స్వగత భేదమైతే నేను వీడి మీద వేసి వీడి నేనంటావేమిట్రా, నీకు బుద్ధి లేదా? నువ్వు నాదిని నేనంటున్నావు కదా. నేను లక్షణం చెప్తున్నాడు ఇప్పుడు. ఏం లక్షణం నేనుకి? సజాతి భేదం లేదు, విజాతి భేదం లేదు, స్వగత భేదం లేదు. ఈ మూడు భేదాలు లేనివాడు నేను. అట్లాంటి వాడు నీలో ఎవడున్నాడో వెతుక్కో కదా. నువ్వు నాది నేనంటున్నావు. నాదికి భేదాలన్నీ ఉన్నాయి. నాదికి భేదాలు ఎక్కడున్నాయండి? నాదికి ఇప్పుడు మీకు ఇన్ని భేదాలు చూపించే స్వగత భేదాలు. నాదికి నేను బ్రాహ్మణుడిని, వాడు వైశ్యుడు. నాదికి భేదం ఉంది. విజాతి భేదం కదా, భేదం ఉంది. నేనుకి మరి నీలో భేదం లేని నేనెక్కడుందో వెతుక్కో. నాది నేనంటున్నావు, అవునా కదా?
ఎవరా రోజు ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ నాది నేనంటావు కదా. రోజులో ఎన్నిసార్లు నువ్వు నాది నేనన్నావో నువ్వు జ్ఞాపకం చేసుకో, నీకే తెలుస్తుంది. ఎన్నిసార్లు నేనన్నాను అయితే నేను జ్ఞాపకం చేసుకోవాలి. 2 సార్లు 3 సార్లు అన్నానండి. అప్పుడు కూడా మీరు తిట్టిన తిట్లన్నీ జ్ఞాపకం వచ్చి అప్పుడు ఒకసారి అరే నేను కదా నేను అట్లా 2-3 సార్లు నేను గుర్తు చేసుకుంటున్నానండి. నాదినైతే 24/7 నేను నాదినే నేనంట. అంటం కాదురా, అనుకుంటున్నావురా కదా. ఎన్నిసార్లు అనుకుంటావురా? ఎన్నిసార్లు నీకు పాఠం చెప్పినా నీకు బుద్ధి రాదా? ఏమ్మా ఇప్పటికి 336 పేజీల్లో నేను తిట్టే, ఒక్క తిట్టు కూడా నీకు చురుకు తగలే. చురుకు తగలే, తగిలితే ఏమ్మా ఎందుకు వీకి స్వగత భేదం అంటున్నానంటే ఇదంతా నాదికి అతకబెట్టినటువంటి ఒక గాజుకి, రాళ్ల గాజు అనుకోండి, రాయిని అతకు పెడతారు, రాయి ఊడిపోతే ఊడిపోతుంది. అట్లా అతక పెట్టారురా నీకు. చెవులు, ముక్కులు, కళ్ళు అన్నీ అతికించారు. అవి పీకిదే వస్తాయి. అతికించారో లేదో కనుక్కో కదా. కన్నుకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో కన్ను పీకేస్తాడు, నిన్ను బతికిస్తాడు. చెయ్యికి ప్రాబ్లం వచ్చిందనుకో చెయ్యి విరిగిపోతుంది. కాలుకు ప్రాబ్లం వచ్చిందనుకో కాలు విరిగిపోతుంది. కేనోపనిషత్తు అదే చెప్పింది కదా. ఏం చెప్పింది? వీళ్ళందరూ అనుకుంటున్నాక నేను మిమ్మల్ని బతికిస్తున్నాను అనుకున్నాయి. ఎవరు? ఇంద్రియాలన్నీ. నేను బాగా బతికిస్తున్నావు. నేను నడిచిపోకపోతే నువ్వు అన్నం ఎట్లా సంపాదించుకునేవాడివి, నేను వండకపోతే నువ్వు ఎట్లా సంపాదించుకున్నావని చేతులు. ఇట్లా ఒక్కొక్క అవయవాళ్ళు. నేను కళ్ళతో చూడకపోతే నువ్వు అసలు బియ్యం ఎక్కడ నీకు కనబడేవి కదా. నేను నవలకపోతే నువ్వు ఎట్లా మింగేవాడివి, పళ్ళు. అట్లా అన్ని ఇంద్రియాలు స్ట్రైక్ చేసినాయిట. సరే, స్ట్రైక్ చేసి వాళ్ళందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారట. ఉపనిషత్తే చెప్తుంది ఈ మాట. ఏమిట్రా నిర్ణయం అంటే, కళ్ళు అన్నయ్యట మేము లేకుండా పోతాము, అప్పుడు మీ పని జరుగుతుందో లేదో చూద్దాంలే అని. కళ్ళు పని చేయకుండా 6 నెలలు వెళ్ళిపోయినాయి. వాడు గుడ్డివాడు ఎట్లా తింటాడో వాడు మామూలుగా వండుకుంటున్నాడు, తింటున్నాడు, పడుకుంటున్నాడు. తర్వాత 6 నెలలకు కళ్ళు తిరిగి వచ్చాయి. తిరిగి వచ్చి అరే మీరందరూ వండుకొని తింటూ బాగా ఉన్నారే, ఎట్లా ఉన్నారు అంటే గుడ్డివాడు బతకడం లేదా ఈ ప్రపంచంలో, అట్లాగే మేము కూడా బతికాము అన్నారు. తర్వాత చెవులు పోయినాయి. అవి కూడా అట్లాగే ఒక్కొక్కళ్ళు వస్తే చెవిటివాడు బతికినట్టే మేము కుంటివాడు బతికినట్టే మేము బతికామన్నారు. గుడ్డివాడు చెయ్యి లేని వాడు, వికలాంగులందరూ బతకడం లేదా, మేము దివ్యాంగులు అనట్లే వాళ్ళని, వికలాంగులు అనకూడదు. వికలమైంది వాళ్ళ అవయవం, అందుకని వికల అన్నారు. అందులో తప్పే ఉందో నాకు అర్థం కాలే. దివ్యాంగులు అన్నారు. దివ్యాంగులు అంటే ప్రకాశించే అవయవాలు కలవాడు, దివ్యమైన అవయవాలు అంటే అవి ప్రకాశిస్తాయి. అంటే వాడికి మాత్రమే కనపడతాయి, మనకు కనపడతాయి. అంతే కదా, అర్థం అదే కదా. ఎవడో పెడుతూ ఉంటాడు కదా. అట్లా ఒక్కొక్కడు అన్నీ లేకపోయినా కూడా మేము బతికామన్నారు. ఇప్పుడు ప్రాణం వంతు వచ్చింది ఆఖరి. ఇది మెల్లగా గబగబా వెళ్ళిపోదామని, ఎందుకంటే వీళ్ళందరూ వెళ్ళిపోయినారు కదా, నేను కూడా 6 నెలలు పోయొచ్చేస్తాను అని బయలుదేరింది. అది ఎప్పుడు బయలుదేరిందో అన్ని అవయవాలు వాడి ప్లేసుల్లో ఉండలేకపోతున్నాయి. గబగబా పరిగెత్తుకొని వచ్చి అయ్యో నువ్వు వెళ్ళిపోవాకు, నువ్వు వెళ్ళిపోతే మేము ఉండలేము, వాళ్ళందరూ వెళ్ళిపోయినా ఉండగలిగాం. ఏంట్రా ఏమ్మా, మీరందరూ వెళ్ళిపోయినా బతకగలిగాము, ప్రాణం వెళ్ళిపోతే అందరికీ కనెక్ట్ అన్నమాట ప్రాణం. అందుకే ఏ ఇంద్రియం లేకపోయినా మనం బతకగలం. మరి ఏది లేకపోతే బతకలేము? చాలరా, ఏది నీకు మెయిన్? ఏమిటి మెయిన్? అసలు నిన్ను జీవుడుగా తయారు చేసింది ఎవరు? నామ రూప క్రియ. క్రియలో ఉన్నది ఇవన్నీ నీ గొడవలు. నామ అంటే నీ ఆలోచన, రూపం అంటే శరీరం,
కదా. నీకు క్రియ ప్రాణం, నామరూప క్రియలే నీకు జీవత్వాన్ని తెచ్చిపెట్టినాయి. అందుకని అవి పోతేనే మనం చచ్చిపోతాం. అవంటే తెలివి తప్పాలి, ప్రాణం పోవాలి. ఆ రెండు పోతే అంటే మెయిన్ ఎవరు మనలో అంటే ఒక జ్ఞానం, ఒక ప్రాణం. అవి లేకపోతే నువ్వు బతకడానికి వెళ్ళేది. వాటికి సజాతి లేదు. ప్రాణానికి సజాతి ప్రాణమే కదా, జ్ఞానానికి సజాతి జ్ఞానమే. దానికి సజాతి భేదం లేదు, విజాతి లేదు, స్వగతం లేదు, దాంట్లో మళ్ళీ భాగాలు లేవు కదా. అందుకని అది పోతే పోతాం. ప్రాణం పోయేటప్పటికి వీళ్ళందరూ గబగబా పరిగెత్తుకుని వచ్చారు. మీరు పోకండి, ఇప్పటి నుంచి మిమ్మల్ని కింగ్ అనుకుంటాం మేము. కాబట్టి రాజు ఎవరు అంటే మన్ని ఎప్పుడు జమ్మి చెట్టుకు తీసుకుపోతారు? ప్రాణం పోతే. చెయ్యి విరిగితే బతుకుతాం అంటే ఏవి లేకపోతే నీకు జీవించడానికి నష్టం రాదు కదా. వాడికి రోగం వచ్చి వీడికి క్యాన్సర్ వచ్చిందంటారు ఎవడికో. క్యాన్సర్ వస్తే ఏం చేస్తోంది? నామరూప క్రియల్లో రూపాన్ని డిస్ట్రాయ్ చేస్తుంది. రూప ప్రాణాన్ని ఏం డిస్ట్రాయ్ చేయలే. క్యాన్సర్ వచ్చిన వాడు కూడా ప్రాణం బాగానే ఉంది. నా పానం బాగాలేదంటారు. పానం ఎవడి పానం బాగలేదే? ప్రాణానికి బాగలేకపోవడం ఉండదు. ప్రాణం ఎప్పుడు బాగుంటుంది. మరి పానం బాగలేదంటున్నారు కదా. ప్రాణం దేని మీద ఆధారపడి ఇక్కడ ఉన్నదో అది బాగలేదు. ప్రాణం అంటే గాలే కదరా. గాలి బాగలేదా? ఎందుకంటే ఆక్సిజన్ నువ్వు తీసుకుంటే ఆక్సిజన్, బాడీ తీసుకుంటే ఆక్సిజన్, బాడీ తీసుకుంటే ఆక్సిజన్ సేమ్. లేదండి వాడు కార్బన్ డైఆక్సైడ్ బతుకు ఏంద్రా బతకరా, సస్తాడు. ఏమ్మా అది కేనోపనిషత్తు చెప్పింది. సాకారంలో స్వగత భేదం ఉంది. ఏకకాలంలో నువ్వు ముక్కును చూస్తే చెవిని చూడలేవు, ఒకదాన్ని చూస్తే మరొక దాన్ని చూడలేవు. నిరాకారం సద్ఘన చిద్ఘన ఆనంద ఘనం కాబట్టి ఏకకాలంలో అంతటా చూడగలదు. ఏకకాలంలోనే సద్ఘన చిద్ఘన ఆనంద ఘనం. ఏకకాలంలో నువ్వు ఆ అమ్మాయి ముఖం చూడాలి అనుకో, నేను ఆ అమ్మాయిని చూడాలంటే ఇట్లనే చూడాలి. నా కళ్ళు నాకు ఎదురుగా ఆ అమ్మాయి కనపడాలి. ఇది కనపడలేదనుకో నేను చూడడానికి వీల్లేదు. కానీ నేను ఘనమైతే ఈ కళ్ళతో చూడటం లేదు, నేననేవాడిని వేరే ఉన్నాను అంటే నేను ఇట్లా అనుకుంటే ఉమ నాకు కనపడదా? ఏ ఉమ కనపడింది? నా భావనా ప్రపంచంలో ఉంది. మీరు అందరూ భూత ప్రపంచంలో చూడాలంటే నేను మిమ్మల్ని డైరెక్ట్గా చూడాలి కదా. భావనా ప్రపంచంలో నీకు ఎవ్వరు చచ్చిపోలేదే. భూత ప్రపంచంలో చచ్చిపోయినారు, ఎందుకంటే వాళ్ళకి పని అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోతారు. భావనా ప్రపంచంలో నీ భావన ఎంతవరకు ఉంటుందో అంతవరకు వాళ్ళు బతుకుంటారు. చచ్చిపోయిన మా నాన్న అమ్మో ఇప్పుడు కనపడలే, మరి వాళ్ళు ఎట్లా కనపడ్డారా? నీకు కనపడితేనే ఉన్నారంటావు కదా. ఇప్పుడు వాళ్ళు కనపడుతున్నారు, మరి ఉన్నారని ఒప్పుకో. ఏం కనపడలేదా? మన చచ్చిపోయిన వాళ్ళందరూ మన వాళ్ళు బంధువులు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఇప్పుడు కనపడుతున్నారు కదా. మరి వాళ్ళు చచ్చిపోయినారంటావు ఏమిటి? కనపడుతున్నది ఉన్నదనాలు కదా. అంటే నువ్వు వస్తు సిద్ధంగా వాళ్ళు లేరు, బుద్ధి సిద్ధంగా వాళ్ళు ఉన్నారు. కాబట్టి నీ బుద్ధి ప్రపంచాన్నే కదా వీళ్ళ మీద వేసావు. బుద్ధి ప్రపంచంలో ఉన్నవాడిని ఇక్కడ వేద్దామంటే ఇక్కడ వాడు లేడు. ఎవడి మీద వేస్తానని వేయకుండా ఉండి వాడు లేడు అంటున్నావు. అర్థమైందా? వినండి, నేను అమెరికాలో ఎవడో నా బంధువు ఉన్నాడు, నా కొడుకో నా వాళ్ళు ఎవరు. నేను అమెరికాలో ఉన్నవాడిని ఇక్కడి నుంచి ఇట్లా చూడగలనా? చూడలేను.
నాది అనే చూసేది శక్తి ఉంది అన్న దానికి ఆ శక్తి లేదు. అంటే ఈ కన్నుకు ఆ శక్తి లేదు. ఏ కన్నుకుంది అంటే ఆ సర్వజ్ఞత్వం ఉన్న దానికి దేహం అక్కర్లేకుండా, కన్ను అక్కర్లేకుండా చూడగలదు. దానికి శరీరం అక్కర్లే, కళ్ళక్కర్లే, చెవులక్కర్లే, అది వినగలదు, చూడగలదు. ఎట్లా చూస్తుందండి? ఆ నిరాకారమైనది శుద్ధం బుద్ధం ముక్తమే కాకుండా, శుద్ధం బుద్ధం ముక్తం ఉంది, సర్వజ్ఞం సర్వశక్తి సమన్వితం. సర్వశక్తి ఈ 5 ఉన్నాయి వాడికి గొప్పతనాలు. అట్లాంటి వాడివి నువ్వేరా, నీ దగ్గర ఉన్నాడురా వాడు. నువ్వు వాడిని బ్యాక్గ్రౌండ్కి పంపించి పారేసి ఈ 4 ఫ్రంట్ గాడిని పెట్టుకొని నకిలీ గాడిని నువ్వు హాయిగా ఆటలాడి వస్తున్నావు. నీకు ఎంత చెప్పినా అర్థం కాదు, అసలు చెప్పక్కర్లే. అది అర్థమైతే అయిపోయింది. ఎందుకు అర్థం కాదురా ఇన్నాళ్ళ బట్టి చెబుతుంటే? ఇంకా వినక్కర్లే, రేపటి నుంచి మీరెవరు రాక్కర్లే. అవునా కాదా చెప్పండి? నేను చెప్పింది ఏమన్నా అబద్ధం చెప్తున్నానా? ఏమిరా నిజం కాదా? మరి ఎందుకురా మీరు అది ఆలోచించి ఆ నిజాన్ని ఒప్పుకోరు? ఇక్కడ ఉన్నంతసేపే ఒప్పుకుంటారేంటి? ఆ గేటు దాటంగానే ఎందుకు ఒప్పుకోవటంలే? ఉండండిరా, నా స్కూటర్ ఎక్కడుందో, నా సైకిల్ ఎక్కడుందో, అసలు నా చెప్పులు ఎక్కడున్నాయో నువ్వే అంటున్నావు కదరా. నా సైకిల్ నా స్కూటర్ అని, నాదిదే అది, నేనుదే. ఎందుకట్లా అంత క్షణంలో నువ్వు నాది నేను మార్చి పరేస్తున్నావు? ఎంత తొందరగా మారుస్తున్నావు ఆలోచించు. నేనులో ఉండరా, ఇంకేమీ చేయక్కర్లేదు నువ్వు. సరే, నిరాకారమైన నీ మనస్సు సాకారమైన నీ నాదిని వదిలి నీకు అమెరికా వాడు ఎందుకు కనిపిస్తున్నాడో చెప్తున్నాడు. అమెరికా అక్కర్లే, ఆస్ట్రేలియా అయినా మీ ఇష్టం. మీ వాళ్ళు ఎక్కడుంటే అదే గుర్తు చేసుకోండి. నేను అమెరికా కాబట్టి అమెరికానే అంటున్నా. ఎక్కడైనా వాడినైనా ఎందుకు నీకు వాడు కనిపిస్తున్నాడు అంటే, సాకారమైన నాదిని వదిలి, నువ్వు సాకారమైన నాదివి, నిత్య నిరంతరం నీ నేను వ్యాపిస్తూనే ఉంది. జ్ఞానానికి వ్యాప్తి ఉంది. నువ్వు జ్ఞానాన్ని శరీరం మీదకు బంధించావు. నీ జ్ఞానం ఇప్పుడు నయాగరాకి వెళ్ళి చూసి రాగలదు. నయాగరా మీరు చూశారు కాబట్టి నయాగరా మీకు కనపడుతుందండి. నేను నయాగరా చూడలేదండి. నయాగరా అంటే ఒక జలపాతం అని విన్నావు కదా. ఒక జలపాతాన్ని నువ్వు సృష్టించు, అదే నీకు నయాగరా. నయాగరా ఎట్లా ఉందో, ఎందుకంటే భగవంతుడు అనేక అహమస్మి అని ఎట్లా సృష్టించాడంటే, నువ్వు నయాగరాన్ని సృష్టించగలేంది, వాడు ఇంత ప్రపంచాన్ని సృష్టించలేడా? నువ్వు ఆఫ్టర్ ఆల్ జీవుడివి, నువ్వు ఇంకా బ్రహ్మం కాలే. ఏంట్రా ఏమ్మా? నీ జ్ఞానం నిత్య నిరంతరం వ్యాపిస్తూనే ఉంది. తాను నిరాకారమై అమెరికాలో సాకారమైన తన మనమడి ప్రతిబింబాన్ని నీ దగ్గరికి మోసుకొచ్చింది నీ జ్ఞానం కదా. నువ్వు నీ శరీరాన్ని మోసుకుపోవాలంటే, సాకారమైన నీ శరీరాన్ని మోసుకుపోవాలంటే నీకు ఫ్లైట్ కావాలి కదా. నీ మనవణ్ణి పిలుచుకొచ్చుకోవాలన్నా వాడు కూడా ఫ్లైట్ కావాలి, లేకపోతే ఎగిరి రాలేడు. ఆంజనేయ స్వామి వెళ్ళి రెక్కలు లేవు. మరి నీకున్నటువంటి నీ జ్ఞానానికి రెక్కలక్కర్లే, బరువు ప్రశ్నే లేదు. ఎంత బరువైన ఆకారాన్నైనా నయాగరానే మోసుకొచ్చి నీకు కనపడిస్తే మనవని మోసుకురాలేదు. ఆఫ్టర్ ఆల్ అంతర్ముఖ సమారాధ్య. నువ్వు లోపలికి వెళితే నీకు ఇవన్నీ తెలుస్తాయిరా. నువ్వు బయట తిరిగి చావడం నేర్చుకున్నావు. బయట కూడా ఏం చేస్తున్నావో తెలుసునా? ఎంత భూమి ఆక్రమించాలి, ఎంత ఆకాశం ఆక్రమించాలంటాం లేదు. ఎన్ని ఎకరాలు కొనుక్కుందాం కదా. నువ్వు భూమిని కొనుక్కుంటున్నావు, భూమి మీద వస్తువులను కొనుక్కుంటున్నావు, భూమి మీద ఉన్న అమ్మాయిని నా భార్య అన్నావు కదా. ఈ భూమి మీద ఉన్న 2-3 పిల్లలు, వీళ్ళందరూ నా పిల్లలే. నేను కూడా వీళ్ళందరూ నా పిల్లలే. ఎవరిని కదా. ఈ భూమి మీద ఉన్న వాళ్ళని, ఈ ఆనంద ధామంలో వాళ్ళు ఒక్కళ్ళేనా మనుషులు?
ఆ కర్నూలులో వాళ్ళందరూ కదా, కర్నూలు జిల్లా వాళ్ళందరూ కదా, ఆకాశంలో ఇంకా నేను పైకి పోతే భారతదేశంలో అందరు కాదా? మేము అందరూ అన్నాం కదండి, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని మేమే చెప్పి, మరి బ్రదర్ని సిస్టర్ లాగా చూస్తున్నావా నువ్వు కదా? మాట చెబుతున్నావు, నీ మాటకి త్రికరణాలు లేవు నీకు అసలు. మనస్సు, వాక్కు, కర్మ, ఇవి కదా త్రికరణాలు. త్రికరణ శుద్ధిగా మాట్లాడరా అంటారు. త్రికరణాలే లేవు, గట్టిగా వాగుతావు, అది మనస్సు దాకా కూడా పోదు. ఊరి ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని రోజు ప్రేయర్లో ఇంత ఓతు తీసుకుంటున్నావు కదరా. ఎప్పుడో స్కూల్లో చదువుకునే రోజుల్లో లేండి, అదంతా మా స్కూల్ టైం అంతా అయిపోయింది. ఇప్పుడు అసలు నేను రిటైర్ అయినానండి, నాకు స్కూల్తో సంబంధం లేదు. స్కూల్తో సంబంధం లేదు కాబట్టి ఆ ప్లెడ్జ్తో కూడా నాకు సంబంధం లేదు. ఏం చెప్పమంటావు మనుషులని? అసలు మనుషులు కాదు, మన ఆలోచనలు, తప్పుడు ఆలోచనలు కదా. సరే, ఇది నీకు అనుభవమే కదా. మైసూర్ పాకు ముక్క దీర్ఘ చతురస్రంగా ఉంటుంది. చేతితో కొంచెం గిల్లి ముక్కను నోట్లో వేసుకుంటే మొత్తం మైసూర్ పాకు రుచి చెప్పగలవు కదా. అదంతా నేను తినలేదు కదా, దాన్ని ఎట్లుంటుందో నేను ఎట్లా చెప్తాను. అలాగే జగత్తంతా నిండి ఉన్న ఆకాశాన్ని నీవున్న చోట్లో గ్రహిస్తే, నువ్వున్న చోట్లోనే ఆకాశం ఉంది కదా, అది గ్రహిస్తే ఏమ్మా విశ్వవ్యాప్తమైన ఆకాశం అలాగే ఉంటుంది కదా. ఆ ఆకాశం నిరాకారం కాదా? నిత్య నిరంతరం నిరాకారంతో వ్యవహరిస్తూ నాకు నిరాకారంతో అనుభవం రాలేదు అంటావేమిటి? బుద్ధుందా నీకు? తిరుపతి బాలాజీ దర్శనానికి వ్యయ ప్రయాసలకు వచ్చి వెళ్తావు, పాపం చాలా కష్టం, అంత దూరం. స్వామి ముందరికి చేరుతావు, ఏం చూసావో గుర్తుకొస్తే ఒకప్పుడు స్వామి కట్టుకున్న పంచ, మరొకప్పుడు స్వామి పెట్టుకున్న నగలు, వేసుకున్న పూలదండలు చూసి స్వామి దర్శనం బాగా అయిందని అనుకుంటాం. ఏం చూసావు రా చెప్పరా? నిజరూప దర్శనానికి వెళ్ళి ఆ శిల ముక్కు చెవులు, శిలలో చెక్కిన వస్త్రం దర్శనమైంది. ఏమా స్వామి రాతి చేతులు, రాతి పాదాలు చూచి సంపూర్ణంగా స్వామి దర్శనమైందంటాం కదా. నిజరూప దర్శనానికి వెళ్ళామండి మేము, స్వామిని బాగా చూసాం. ఏం చూసావు? రాతి విగ్రహాన్ని చూసావు, అంతే కదా కదా. అది చూడటం కోసం ఎంత టికెట్ పెట్టుకున్నారు? 10 లక్షల, ఏదో నీ ఇష్టం, డబ్బులు ఉన్నాయి కదా నీ దగ్గర. పరమాత్మ స్వగత భేదరహితుడని నీకు తెలుసు కదా. ఆ రాతి శిలను పరమాత్మ అంటున్నావేమిటి? పరమాత్మకు స్వగత భేదం లేదని చెప్తున్నాను కదా. వెంకటేశ్వర స్వామి, తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి, మన ఊళ్ళో గుళ్ళో వెంకటేశ్వర స్వామి, ఆయన వెంకటేశ్వర స్వామి సేమ్, అదే ఆకారం, అదే అలంకారం కదా, అదే బాబా. మరి ఈ వెంకటేశ్వర స్వామిని చూసి ఆ వెంకటేశ్వర స్వామిని ఎందుకు అనుకోలేము? తిరుపతికే వెళ్ళి వెంకటేశ్వర స్వామిని చూడాలనా? నిజంగా ఆయన పరమాత్మకు స్వగత భేదరహితుడు, ఆయన లాంటి వాడు ఎక్కడున్నా ఆయనే అని ఎందుకు అనుకోవట్లే? ఆయన నాలాంటి వాడు ఇంకోటి లేడని పరమాత్మ చెప్తున్నాడు. నువ్వు వెంకటేశ్వర స్వామి దేవుడు అనుకుంటే, ఈ గుళ్ళో వెంకటేశ్వర స్వామి కూడా ఆ దేవుడే కదురా. మరి వీడిని చూసి నువ్వు వాడని ఎందుకు అనుకోలేకపోతున్నావు? ఏమిటి బాధ? అంటే డబ్బులు ఇస్తేనే అందుకే వాడు కూడా బాగా మిమ్మల్ని తన్ని గుంజుకుంటున్నాడు. మిమ్మల్ని ఎక్కడ తన్నాడండి అంటే, రాకపోతే ఒరే నీకు పనిష్మెంట్ ఇస్తా. అప్పుడు ఇప్పుడు మేము కొండకు పోదాం అనుకున్నామండి, పోకపోతే మాకు ఎన్ని అపకారాలు జరిగినాయో మీకు తెలిసినా, అందుకే మీరేమో అంటారు కానీ మేము మాత్రం వెంకటేశ్వర స్వామి వీళ్ళ డబ్బులే, వీళ్ళ ఇంట్లో బీరువాలో డబ్బులే వెంకటేశ్వర స్వామి హుండీ అని ఇంట్లో ఒక డబ్బా పెట్టి పోస్తారు. ముడుపు 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 అండి, మా ఇంటి ఆడపిల్లలందరికీ టికెట్ పెట్టి తీసుకుపోవచ్చు.
ఊరి నీదు కన్వీనియంట్గా ఎట్లా చేసుకున్నావో చూడు. రూల్స్ అన్నీ నువ్వే ఫ్రేమ్ చేసుకున్నావురా, పరమాత్మ ఇచ్చిన రూల్స్ కాదు. నీకై నువ్వు ఫ్రేమ్ చేసుకుని ఆ రూల్ని ఫాలో అవుతూ నేను చాలా ధర్మంగా ఉంటున్నానండి. ఏం ధర్మం రా? నీ బీరువాలో డబ్బులు తీసావు, ఇక్కడ డబ్బాలో పెట్టలేదు, అదొక పెట్టా ఇదొక పెట్టా. ఒక చిన్న మాట చెప్తారా? మీ అమ్మాయి పెళ్లి కోసం నువ్వు కొంత డబ్బుని బ్యాంకులో వేసావు. మా అమ్మాయికి అంటే ఒక్కసారిగా డబ్బులు కట్టలేమని నెల నెలకు 1000 రూపాయలు 2000 ఏదో మొత్తం చేసి మీ అమ్మాయి పెళ్లి కోసం నువ్వు డబ్బులు పెడతా. వెంకటేశ్వర స్వామికి ఎట్లా ముడుపు పెట్టావు అట్లాంటి ముడిపే కదా, అవునా కదా? వెంకటేశ్వర స్వామికి నువ్వు ఒక్కొక్కడప్పుడు ఇంత డబ్బులే పెట్టావు. ఈయనకు 100 రూపాయలు పెట్టావేమో, ఆమెకి 1,00,000 రూపాయలు పెట్టావేమో. పెళ్ళి ఖర్చు పెట్టావు కదా, పెట్టావు. సరే, సంతోషం రా. నీకు చాలా కష్టం ఏదో వచ్చింది, నీకు ఇమీడియట్గా డబ్బు కావాలి. అమ్మాయి పెళ్ళికి దాచిన డబ్బులు తీసుకుని వాడుతున్నావా లేదా? మరి ఈ డబ్బులు వాడడానికి ఎందుకురా భయపడి వస్తున్నావు? అవి నీ డబ్బులే, ఇవి నీ డబ్బులే. అంటే మీ అమ్మాయిలో నువ్వు వెంకటేశ్వర స్వామిలో ఈక్వల్గా చూడలేకపోయినావు. వాడు దేవుడు అని పరాయి వాడిని చేసావు, ఇది మా అమ్మాయి అని నా దాన్ని చేసుకున్నావు. అందుకే నువ్వు కర్మ అనుభవిస్తున్నావు. అంతే కదా? దేవుణ్ణేమో పరాయి వాడు, వాడు డబ్బులు వాడుకుంటే తంతాడు. నేనేమన్నా అబద్ధాలు చెప్తున్నాను కదా, మీరే వినండి రా. ఇది నిజమా కాదా? సరే, వెంకటేశ్వర స్వామి కూడా కోపం వస్తుంది. కోపం రాదు ఆయనకి, నన్ను గురించి నిజం చెప్తా ఉంది అని అంటున్నారు. అది ఏమా, పరమాత్మని యథార్థంగా చూడకపోయినా ఆయన్ని చూశానన్న భ్రాంతితో తృప్తి చెందుతున్నావు. ఆ అవయవాలను తొలగించి చూడు, అక్కడ నిరాకారమైన ఆకాశమే కనిపిస్తుంది. ఇక్కడ అయితే ఇంతకు మీరు ఆకాశమే దేవుడు అని చెప్పగలిచారా అండి? ఆకాశం దాకా నువ్వు వస్తే దాన్ని చిదాకాశం చేయడం మాకు చాలా ఈజీ. నువ్వు ఆకాశం దాకా రా. ఏమ్మా, ఎలా చూడాలి అంటావేమో, నీ ఇంట్లో ఉన్న క్యాలెండర్లో ఆకుపచ్చ రంగును చీరగా, ఆకుపచ్చ ఎరుపు కలిసిన బంగారు కిరీటంలోని రాళ్లుగా, పసుపు రంగును పూలమాలగా, స్వామి ముఖం చేతులు ఒక చిత్రకారుడు చిత్రిస్తే అది చిత్రమని దేవుడని మొక్కుతున్నావు కదా. అది కాగితమని నీకు తెలియదా? అది భగవంతుడనే భావనతో నీవు భావితుడవై దానికి దివ్యత్వాన్ని ఆపాదించావు. ఆ దివ్యత్వం నీవు, నీ భార్య, నీ కొడుకు, పక్కింటి పిల్లవాడు అటువంటి ఆభాస రూపాలే అని అనుకోవడాన్ని నీకు చేత కావడం. ముస్లిమ్స్ ఉన్నారు చూడండి, ముస్లిమ్స్ పొరపాటుగా కూడా వాళ్ళ భగవంతుడి వాళ్ళ నిరాకారమే. అతను నిరాకారము అని 786 అనే నంబర్లలో స్టేట్మెంట్లు ఉన్నాయిట వాళ్ళ పుస్తకంలో. దాన్ని ఏమన్నారు, ఖురాన్లో 786 ఆ 3 నంబర్ల గల స్టేట్మెంట్లు భగవంతుడు నిరాకారం. వాళ్ళది నమ్మారు. నిజంగా కూడా భగవంతుడు నిరాకారమే. వాళ్ళది నమ్మి పొరపాటుగా కూడా పుస్తకంలో భగవంతుడి పేరు రాయరు. మనం ఓం అని రాస్తాం కదా, అట్లా అల్లా అని వాళ్ళు రాయరు. ఎందుకంటే అది ఎవడైనా తొక్కుతాడేమో, అది చించేస్తాడేమో. మనకైతే అసలు ఏం భయం లేదు. చక్కగా క్యాలెండర్లలో అన్ని దేవుళ్ళ ఫోటోలు వేసేస్తాం. సంవత్సరం అయిపోగానే ఆ క్యాలెండర్ని చించి మళ్ళీ మనం అన్నిటికీ వేరే వాడికి తుడవడానికి కూడా ఉపయోగిస్తాం. ఏం పర్వాలేదు. ఆ క్యాలెండర్లో ఎవరున్నాడు చెప్పండి? వెంకటేశ్వర స్వామి కాదు, ఏ దేవుడైనా ఉండొచ్చు. 12 నెలల్లో 12 మంది దేవుళ్ళు పెడతారు. మేము క్యాలెండర్ని సృష్టించి పడుతున్నాం. అవన్నీ గోడలకు వేసుకోవాలి. గోడలకి ఎన్ని వేస్తావు? వేసిన తర్వాత ఏంటి అంటే భగవంతుడు నశించిపోయేవాడా? 12 నెలలు అయిపోతూనే వాడు ఆ క్యాలెండర్ పనికిరాదు. కాబట్టి ఆ విగ్రహాలు కూడా పనికిరావు. కొత్త విగ్రహాలు మళ్ళీ తెచ్చుకుంటాం. కొత్త దేవుడు ఏమే, నిజమా అబద్ధమా చెప్పండి? మరి ఈ పని చేస్తున్నాం కదా అంటే తప్పుడు పనులన్నీ చేసి అవన్నీ చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నామని
వీళ్ళ మీద వేయటంలా. నా భార్య నా కొడుకు మీద వేసినటువంటి భావన పక్కింటి పిల్లవాడి మీద ఎందుకు వేయవు? రామకృష్ణ పరమహంస అందుకే చెప్తాడు, నువ్వు గాజుల మలారం పిలిచి, ఆ రోజుల్లో గాజుల మలారం అనేవాళ్ళు, గాజులు అన్ని భుజాన వేసుకొని వచ్చేవాడు ఒకడు, గాజులు అమ్మేవాడు, షాపులకి వెళ్ళక్కర్లే, వాడు మన ఇంట్లో దిగుతాడు. మన ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి గాజులు వేయిస్తాం, కానీ నీకది పోవాలనే మీ అమ్మాయిని పెళ్లి చేసినప్పుడు, పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు అందరికీ గాజులు వేయించమంటారు. ఎందుకంటే వాళ్ళందరినీ నీ అమ్మాయిలాగా చూడరా అని. మనం మనకు కావలసిన వాళ్ళని ఎవరినో పిలిచి, ఎందుకంటే రేపు ఉమ్మతో నాకు చాలా పని ఉంది, ఏమి వాళ్ళని మాత్రం పిలిచి వాళ్ళకి గాజులు. అంటే నీ కూతుర్ని నువ్వు ఎలా భావన వల్లే కదరా నీ కూతురైంది, అట్లా దాన్ని ఎందుకు భావించలేవు? అమ్మ భావించమండి, మీరు బాగా డబ్బులు ఖర్చు పెట్టమంటారే, మా అమ్మాయికి అయితే మేము బాగా పెడతాం, వాళ్ళ అమ్మాయికి మేము ఎందుకు పెడతామండి? మీకు డబ్బులు ఎక్కువ ఉన్నాయేమో, మీరు పెట్టుకుంటున్నారేమో, మీ ఇష్టం, పెట్టుకోండి, మాకు చెప్పవు అవంటివన్నీ, మీ ఇష్టం, జాగ్రత్త, అంతేనా? అట్లా ఉన్నానురా మనం. నాదులు, అందుకే వాళ్ళందరూ నాదులే కదా, నాదులను తొలగిస్తే వాళ్ళల్లో నేను ఉందా లేదా? నీ పేరేమి అని అడుగు, నాది పలకదు, నా పేరు ఫలానా అని నేను సమాధానం చెబుతుంది కదా. పేరు పెట్టింది నాదికి కదా. నీ పేరేమి అని అడిగితే నాది మాట్లాడదుట, నేను నా పేరు అని చెప్తుంది కదా. నేను అడిగింది నీ పేరు కదా, నాది ఆధేయం అవుతుంది. నేనులోని సర్వశక్తిమత్వాన్ని నాది జ్ఞానేంద్రియ పంచకాలతో, కర్మేంద్రియ పంచకాలతో ఉపయోగించుకుంటుంది. నేను ఆత్మ అయితే ఆ శక్తిని ఉపయోగించే నాది ఈశ్వరుడు అవుతున్నాడు. సృష్టిలో జరిగే ప్రతి పని ఈశ్వర కార్యం అవుతుంది. నువ్వు గనక నాదిని నేనుని అని అనకుండా నేను ఆత్మ అని నువ్వు గనక అనుకున్నట్లయితే అప్పుడు అది ఈశ్వరుడు చేస్తున్న పని అవుతుంది. నీ జీవుడు ఉండడిగా, అది ఈశ్వర కార్యం అవుతుంది. అంటే ఈశ్వరుడు అనేవాడిని చూడండిరా, నేను అనేవాడికి ఇది నాది అని ఎట్లా అనుకుంటున్నావో, ఆ నేను అనేవాడు ఆత్మ అని తెలిస్తే అప్పుడు ఈ నాది ఈశ్వరుడు అవుతుంది, జీవుడు కాదు. ఈశ్వరుడు అవుతుందంటే ఈశ్వరుడికి సంబంధం లేదు, ఏ పని చేసినా వాడికి సంబంధం ఉండదు. దాన్నంటే వాడు ఎట్లా తయారవుతాడంటే, కంసలి వాడు ప్రతి నగని వాడి చేత్తోనే తయారు చేయాలి కదా. కానీ ఇది నాది అన్న భావం వాడికి ఎట్లా ఉండదో అట్లా నీకు అది ఇది ఈశ్వరుడు అయితే నువ్వు చేసే ప్రతి పని, ఇందాక నుంచి చేస్తున్న మన పనులన్నీ ఈశ్వర కార్యం అయిపోతుంది. అంటే పరమాత్మ నేనైతే ఈశ్వరుడు ఈ పని చేస్తుంటాడు, ఎందుకంటే వాడిని కదా సృష్టించాడు ప్రపంచం కోసం. జీవుణ్ణి సృష్టించలే, జీవుడు వాడికి వాడు సృష్టించుకున్నాడు, వీడికి వీడు క్లెయిమ్ చేసుకున్నాడు, నేను జీవుణ్ణి, ఈ ప్రపంచం పైగా నాదంటాడు, ఈ ఇల్లు నాదంటాడు, ఈ గుడి నాదంటాడు, ఈ పొలం నాదంటాడు, ఈ చొక్కా నాదంటాడు, ఈ శరీరం నాదంటాడు. ఈ చీర నాది అంటున్నా కదమ్మా, అమ్మ ఈ చీర ఎవరిది? ఆ అమ్మాయి ఇది నాకు ఇచ్చింది, నేను కట్టుకున్నాను అంటానా? ఏమంటాను? నాది. మరి అట్లాగే ఇది నాది అంటున్నావు నువ్వు, ఇది నీది కాదు. ఇది నీది ఎట్లయింది? ఇది నీది ఎందుకు కాలేదంటే, ఇది నేను డబ్బులు పెట్టి కొనుక్కున్నా, సొంతం చేసుకున్నా, ఇది నేను డబ్బులు ఇచ్చి కొనుక్కోలే, కర్మ తీసుకుని ఇచ్చాడు వాడు కదా, కర్మది. ఏమ్మా, నేను దేహంతో తాదాత్మ్యం చెంది ఈశ్వర కార్యాన్ని తాను చేసినట్టు క్లెయిమ్ చేస్తోంది. విధి ప్రకారం ఈశ్వర కార్యాన్ని, ఈశ్వర కార్యం ఏమిటి, జీవకార్యం ఏమిటంటే నీకు ఏది జరగాలనుందో, విధిలో ఏది ఉందో, అంటే అవి కర్మ అంటున్నాం కదా, ఇది నా కర్మ అంటున్నావే, కర్మలో ఏం జరగాలో అదే జరగాలి. కర్మ ఎక్కడి నుంచి వచ్చింది అంటే పరమాత్మ అద్దంలో నుంచి నేను చిన్న అద్దం పెట్టుకుంటే నాకు ఎంత వచ్చిందో అది నా కర్మ.
అది జరగాల్సి ఉంటే నువ్వు అది కాకుండా ఏమంటున్నావు అంటే ఇది జీవుణ్ణి అంటున్నావు. అది వాడి కర్మ వాడు జరుగుతున్నాడంటే సాక్షిగా ఉంటే వాడి కర్మ జరుగుతుంటుంది. అది కాకుండా ఇది నేను అని వేసుకున్నావు కదా, జీవత్వాన్ని నువ్వు వేసుకున్నావు. ఈశ్వరుడు కర్మని నువ్వు క్లెయిమ్ చేస్తున్నావు. ఈశ్వరుడు కర్మతో సంబంధం లేకుండా కర్మ చేస్తాడు. నువ్వు ఒకడు మేడ మీద నుంచి చెప్పా కదా, కూనీ జరగడం చూశాడు. గబగబా కిందికి వచ్చి కూనీ నేను చూశానని సాక్షిభావం వహించకుండా నేను చేశానంటున్నాడు. పోలీసులు వాడిని పట్టుకుని జైల్లో పెడతారు. నువ్వు ప్రతిరోజు దేవుడి ముందర దీపం పెట్టి పాపోహం పాపకర్మాణం పాపాత్మాన్ పాప సంభవాన్, నేను పాపిని పాపకర్మలు చేశాను పాపం వల్లే పుట్టాను అని క్లెయిమ్ చేస్తుంటే దేహం అనే బందిగానాలో నిన్ను బంధించకుండా వాడు ఊరికే ఎట్లా ఉంటాడు? చేశానో మొర్రో అంటే ఎట్టి చేస్తే అనుభవించరా, నేను చెయ్యలేదో మొర్రో అయితే రారా కదా. వాడిని కృష్ణుణ్ణి అమ్మ మట్టి తిన్నాడు వాడు అని చెప్పాడు బలరాముడు వచ్చి. వాడు మట్టి తిన్నాడు అన్నారు. ఏంరా మట్టి తిన్నావా అని అంటే నేనెందుకు తింటానమ్మా, అమ్మ నేను మనుదినంగా నేను శిశువునో ఏమన్నా నేను చిన్నపిల్లవాడినా ఆకుంటినో నాకేమైనా ఆకలైందా వెర్రినో నమ్మను కూడా వీరి మాటలు మది నన్ను నీవు కొట్టంగా వీరి మార్గంబు ఘటించి చెప్పెదరు. నన్ను నువ్వు కొట్టాలని వాడు నా మీద ఇట్లా చాడికి చెప్తున్నాడు. కావాలంటే మది హాస్య గంధం గ్రహణించి నా నోరు వాసన చూడమ్మా, మట్టి వాసన వస్తే నీకు అర్థమవుతుంది. నేనేం చెయ్యలేదన్నాడు. నువ్వేం కర్మ చెయ్యలే, కృష్ణుడు నీకు ఆ మాట చెప్తున్నాడు. వాడు ఎట్లా మట్టి తినలేదు నువ్వు కూడా మట్టి నువ్వు కర్మ చేయటం లేదురా జీవుడుగా అని చెప్తున్నాడు. మరి ఎందుకురా చెప్పాడు ఆ బలరావు అంటే నన్ను నీవు కొట్టంగా నువ్వు నన్ను శిక్షించాలి, స్వర్గానికి నరకానికి పంపించి నన్ను శిక్షించాలని వీరి మార్గంబు ఘటించి చెప్పెదరు. ఎవరు? ఈ జీవుణ్ణి నేను చేశాను పాపోహం పాపకర్మాను అని కర్మకాల కదా. మన్ను తినంగా నేను శిశువునో వాడు శిశువు కదా. వాడు ఏమంటున్నాడు? నేను అనే కాన్సెప్ట్లో మాట్లాడుతున్నాడు. నేను పిల్లవాడినా? నేను పిల్లవాడిని కాదు, నేను చాలా పెద్దవాడిని కాబట్టి మట్టి తినను. పిల్లవాడైతే మట్టి తింటాడు, పిల్లవాడిని కాదని చెప్తున్నాడు. ఎందుకని? ప్రపంచాన్ని అంతా నోట్లో చూపించేవాడు వాడు పిల్లవాడు ఎందుకు అవుతాడు? ఆమెకి తెలియలే. అవన్నీ భాగవతం కానీ భారతం కానీ ఆ కథలన్నీ అద్వైతాన్ని మభ్యపెట్టి మీకు ఇలా కథలుగా చెప్తారు. డీకోడ్ చేసుకొని చదువుకోండి, మీకు అప్పుడు తెలుస్తుంది. మాకంత చదువు వస్తే కదా. చదువు ఎందుకు రాదు? చదువుకోవడానికి మిమ్మల్ని బళ్ళో వేయలేదా? చదివించిన నన్ను గురువులు చదివితే సర్వార్థ శాస్త్రములు నేను చదివినవి పెక్కులు గలవు. చదువులలో మర్మమెల్ల చదివితే తండ్రి అన్నట్టు ప్రహ్లాదు. చదువుల్లో మర్మం చదువుకున్నాను, చదువు నాకు అక్కర్లేదు అంతే కదా. చదువుల్లో మర్మం తెలుసుకోండి. ఏకం విజ్ఞానేనా సర్వం విజ్ఞాతం భవతి. ఆ ఒక్కటి తెలుసుకోండి రా చాలు. అది తెలుసుకుంటే అన్నీ తెలుస్తాయి. ఏమ్మా, జీవుడనేవాడు అసలు లేనే లేడని, జీవుడిగా చలామణి అయ్యేవాడు బ్రహ్మమేనని గురువులు శాస్త్రం చెప్పినా వాని తలకెక్కడం లేదు. కర్మతో నీకు సంబంధం లేదు, నీకు అసలు ఆకారమే లేదు. నీవు ఒక ఆభాసమై జీవుడనే పేరు పెట్టుకుని మరొక ఆభాసను, రాతిని, మట్టిని, పంచలోహాలను, కాగితాలను దేవుడుగా చేసి మధ్య భక్తి అనే బ్రిడ్జ్ వేసి ఆ ఒక ఆభాసం మరొక ఆభాసం చేరడానికి ప్రయత్నిస్తోంది. అర్థమైంది? పసిపిల్లలకు అరిచేతిలో పప్పు పెట్టి పాయసం పెట్టి అని అంటాం కదా, అలాగే ముద్ద నోట్లోకి పెట్టినట్టు దేవుణ్ణి పూజిస్తున్నావు. మీ అమ్మ నీకు అదే చెప్పింది, నీ పిల్లలకి నువ్వు అదే చెప్తున్నావు. గురువు శాస్త్రము నీకు అవసరం లేదు. ఏమ్మా, నీ అహం వారి దగ్గరకు రానియకుండా నువ్వు కులం తక్కువ వాడివని, స్త్రీనని, సంస్కారహీనుడని, ధనహీనుడని, కించిజ్ఞుడని, దేవుణ్ణి సర్వజ్ఞుడని, పైవాడని వాడు నీ దగ్గరికి రాకుండా వాడిని కైలాసంలోనో వైకుంఠంలోనో అక్కడే ఉంది. నువ్వు రావా, నువ్వు వాడి దగ్గరికి పోలేవు, వాడిని నీ దగ్గరికి రాలేవు, రానిచ్చుకోలేవు. ఏమ్మా, వాడు నీ దగ్గరికి రాకూడదు ఆంక్ష పెట్టేశావు. ఆంక్ష పెట్టి ఏమన్నావు?
ఒరే నువ్వు అక్కడే కూర్చోవాలి. అలా వైకుంఠపురంలో నగరిలో ఆ మూల ఇంట్లో కార్నర్ ప్లాట్లో ఉండు, నువ్వు మధ్యలోకి వచ్చావంటే చంపేస్తా. కదా చూడు, ఆఫీసరు క్యాజువల్ లీవ్ పెడితే స్టాఫ్ అంతా ఇష్టం వచ్చినట్టు సంచరించినట్టు ఊపర్ వాళ్ళ అని పైన ఉంచి ధర్మం అధర్మం న్యాయం అన్యాయం అను పదాలను నీ డిక్షనరీలోంచి తీసేసి నీ ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేస్తున్నావు. ఆఫీసర్ లేకపోతే క్యాజువల్ లీవ్ పెడితే ఏం చేస్తారు? గుమాస్తాలందరూ కలిసి ఎంజాయ్ చేయటమే. అట్లా నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు. వాడిని కైలాసంలో వైకుంఠంలో కూర్చోబెట్టి ఒరే వచ్చావంటే చంపేస్తాను జాగ్రత్త, సెలవు పెట్టుకుని అక్కడే కూర్చో. ఎవరన్నా మా దగ్గర అక్కర్లేని వాళ్ళని నీ దగ్గరికి పంపిస్తాం, వాళ్ళని శిక్షించుకో. అంతే కదరా, నరకంలోనే శిక్షలు ఎందుకున్నాయి? మనం ఎవరిని పంపిస్తున్నాం? మంత్రశాస్త్రం కూడా అట్లాగే చెప్పింది. చచ్చిపోయిన వాడిని ఇక్కడ నీకు ఇంకా పని లేదు, నువ్వు వెళ్ళిపో వాడిని పంపిస్తాం అక్కడికి. ఎక్కడికి? ఒక చోటు. వాడు అక్కడికి పోతాడు. నీ దగ్గరికి ఎవడొస్తాడో వాడిని మాత్రం శిక్షించు. ఇక్కడున్న వాడిని నువ్వేం చేయకూడదు. మేము మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను. కళ్ళు మూసుకో, గుళ్ళో పెట్టి ఏమన్నా అల్లరి చేసావంటే నిన్ను గుళ్ళో పెట్టి తాళం కూడా వేస్తాం. అర్ధరాత్రి ఇప్పుడు మేము పిలిచినా నువ్వు రాలేవు, పూజారి మళ్ళీ తాళం తీయాలి, జాగ్రత్త. దేవుణ్ణి అంత చేశాను రా మనం, ఎంత అన్యాయం రా. పైగా వాడిని పూజిస్తున్నామంటాం. అస్సలు భక్తి లేదు, బుద్ధి అబద్ధాలు. ఏమా ఆత్మబుద్ధి సుఖం చేయవా? నీ జీవాత్మతో నువ్వు ఆలోచించే, ఎవరి దగ్గరికి వెళ్ళవాకు. నీ మనస్సులో నీ లోపల జీవుడు ఎక్కడున్నాడో వెతుక్కో, ఆలోచించి. నీకు సుఖాన్ని మాత్రమే ఇస్తుంది, శాంతిని ఇవ్వలేదు. గురుబుద్ధి విశేషత. గురువు చెప్పిన ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తే నీకు శాంతి లభిస్తుంది. అందుకే శాంతి 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 అంటాం కానీ సుఖం 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 అనం. సుఖం ఎవడికి? జీవుడికి. ఎందుకంటే సుఖం అన్నా ఉంటే దుఃఖం కూడా వెంట ఉంది. శాంతికి అశాంతి లేదు, శాంతి లేనిది అనాల్సిందే తప్ప అశాంతి అనే పదం లేదు. ఆత్మకు శాంతి తప్పు. ఆత్మ ఎప్పుడు శాంతి స్వరూపమే. వాడి ఆత్మకు అశాంతి, పీస్ అండ్ రెస్ట్. ఇలా బొంద పీసు లేదు, రెస్ట్ లేదు. రెస్ట్ ఏమిట్రా? గుహనా గురువుల చేతిలో పడ్డావంటే అధోగతి తప్ప ఊర్ధ్వగతి లేదు. అందుకని గురువుని ఎన్నుకునేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండు. తద్విద్ధి ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయా అని గీత బోధించినట్లు తత్వదర్శి అయిన గురువును చేరి ఆయన మార్గంలో ప్రయాణం చేస్తే నిరాకారమైన ఆత్మను నీవు దర్శించగలవు. అది క్వశ్చన్ ఆన్సర్. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్వేష. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్తో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. 79 క్వశ్చన్ రేపు చెప్తానమ్మా. ఈ 78 చెప్పేశాను. 79